శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంకుండీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణార్ఘ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంశుర్దండీ కృష్ణమృగత్వత్పరిదానః సర్వాన్ లోకాన్ భావయాన కవిముఖ్య పారాశర్యః పర్వస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సమగ్ర నమస్కారం. సభాయే నమః. పితృదేవతల్ని తలుచుకుంటూ ఈ రామాయణ కార్యక్రమాలను మనం ప్రారంభం చేసి ఇది 6వ రోజు. ఈరోజు వడయారు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరింపజేసుకుని వచ్చిన భక్తులకి వాళ్ళ తండ్రి గారి పేరుగా తలుచుకుంటూ ఇన్ని రోజులు కార్యక్రమం చేసినందుకు గాను ఆ పటానికి పుష్పమాలిక అలంకృతం చేయవలసిందిగా కమిటీ వారిని కోరుకుంటున్నాను. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ శ్రీరామనవమి అందులోనూ వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఇన్ని రోజులుగా చెప్పించారు కాబట్టి వచ్చిన వారందరూ కూడా అల్పాహారం తీసుకుని వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు అది కూడా కమిటీ వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించి వెళ్ళండి వెళ్ళేటప్పుడు. కాకపక్షధరం దేవం వనమాల విభూషితం శ్రీరామం బాలకం ధ్యాయేత్ బాలకాండే మునీశ్వరః. శ్రీరామ నవమి నిజానికి మనకి ఈ రోజే శ్రీరామనవమి కాదు, మనకి 40 రోజుల శ్రీరామనవమి. ఎందుకు అంటే రామాయణం నడుస్తున్న 40 రోజులు మనం రాముణ్ణి అమ్మవారిని అలా ఉపాసన చేస్తూనే ఉంటాం ఇక్కడ. ఎందుకని అంటే ప్రతిరోజు ఇది అలవాటు అవ్వడం కోసం. సంవత్సరంలో 40 రోజులు మాకు ఇచ్చారు అంటే మిగిలిన 325 రోజులు కూడా ఈ 40 రోజుల శిక్షణ ఆ 325 రోజులకు ఉపయోగపడాలి అని. కాబట్టి రామాయణం మనం చెప్పుకుంటూ రాముడి యొక్క విశిష్టత గురించి మాట్లాడుతూ ఉంటాం మధ్య మధ్యలో. అయితే రాముడి యొక్క జన్మదినోత్సవం ఆయన పుట్టినరోజు మనం కళ్యాణం చేస్తామండి. ఈ కళ్యాణం చెయ్యడంలో ఉన్న అంతరార్థం ఏమిటండి? ఉత్తరాదినంతా కూడా రామనవమి ఉత్సవాలంటే ఒక్క రాముణ్ణే పూజిస్తారు. రామ్ లాలా అని
ఆ బాలరాముణ్ణి ఎక్కువగా పూజ చేస్తూ కనిపిస్తుంది మనకి. కానీ దక్షిణాదికి వచ్చేటప్పటికి మన వాళ్ళందరూ కూడా ఉపాసకులండి. ఒక భగవంతుణ్ణి మనం పూజ చేస్తే ఎలా పట్టుకోవాలో భగవంతుణ్ణి బాగా తెలుసు మన వాళ్ళకి. ఎదియో లీలల నేల చూపెదవు, ఎదియో లీలల నేల చూపెదవు, ఇంకేమియున్ కోరమెక్కువ, ఏది చూపగదే మా గోదావరి తీర పర్ణ కుటీర వాసము, ఏకపత్ని స్తవనీయము అనర్ఘ రాఘవము సీతాలక్ష్మణోపేతము. మాధవ పెద్ది వారి పద్యం. ఏమండి కవి ఏమంటున్నాడు ఇక్కడ? ఎన్నో లీలలు చూపించావు, చాలా అవతారాలు ఎత్తి స్వామి, ఆ లీలలేవి మాకొద్దు. ఏమయ్యా ఒక్కసారి చూపించు మాకు, ఏమిటా లీల? మా గోదావరి తీర పర్ణ కుటీరవాసము, పంచవటీ తీరం దగ్గర గోదావరి తీరంలో మాకు ఈ యొక్క కుటీరవాసాన్ని ఏర్పాటు చేసుకుని సీతాలక్ష్మణుడితో కలిసి ఉన్నావే, గోదావరి తీరానికి రామచంద్ర ప్రభువుకి విడదీయరానటువంటి అనుబంధం అండి. అందుకనే కవి అక్కడ ఏమన్నాడంటే మా గోదావరి తీర, మా గోదావరి తీరం వాడివయ్యా రామా, నువ్వు ఎక్కడో ఉత్తరాది వాడివి కాదు. ఉత్తరాదిని కొంతకాలం ఉన్నావు, ఈ చాలా కాలం అరణ్యవాసం అంతా మా చోటే జరిగింది నీది. కాబట్టి మా యొక్క గోదావరి తీర ఆ పర్ణ కుటీర వాసమును ఒక్కసారి మాకు దర్శింపజేయమన్నారు. అందుకనే బాలకుడుగా ఉన్నటువంటి రామచంద్ర ప్రభువుని శక్తివంతుణ్ణి చేయడానికి విశ్వామిత్ర మహర్షి వచ్చారు, శక్తితో కలపడానికి. అంటే అమ్మవారు పక్కనుంటే అయ్యవారు పరిపూర్ణుడు అవుతాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఉపాసన చేసిన దైవాన్ని పూజ చేసిన ఒకే వస్తువుతో చేయకూడదండి, రెండు వస్తువుల్ని కలపాలన్నారు శాస్త్రంలో ఎప్పుడూ కూడా. అందువల్ల ఆద్యాశక్తి ఎవరు? సీతమ్మ తల్లి. గాయత్రి ప్రతిపాదికమైనటువంటి పరబ్రహ్మ తేజో అంశ స్వరూపం ఎవరు అంటే రామచంద్ర ప్రభు. మరి ఈ గాయత్రి ప్రతిపాదికమైనటువంటి పరబ్రహ్మ వస్తువైనటువంటి రాముణ్ణి దర్శించినటువంటి ద్రష్ట ఎవరు అంటే ఈ గాయత్రి అధిష్టాన దేవతని దర్శించిన వాడు విశ్వామిత్రుడు. అందుకనే విశ్వామిత్రుడి తపనంతా ఏమిటి అంటే రాముణ్ణి శక్తివంతుణ్ణి చెయ్యాలి, శక్తితో కలపాలి. ఋషుల యొక్క కోరిక అదేనండి. విశ్వామిత్రుడు వచ్చి దశరథ మహారాజుని అడిగితే నీ కుమారుడిని పంపవయ్యా అంటే రాముడు చాలా చిన్నపిల్లవాడు, సాయంత్రం అయితే కళ్ళు ఆటోమేటిక్ గా మూతపడిపోతాయి, తెల్లవారితే గాని కళ్ళు తెరవలేడు, నేను లేకపోతే నా పక్కన లేకపోతే వాడు ఎలా ఉంటాడో, ఎప్పుడు యుద్ధం కూడా చేసి ఎరగడు, వాడు ఉండలేడయ్యా బాబు, నేను పంపలేనన్నా. ఇదే రామచంద్ర ప్రభు సీతమ్మ తల్లిని వివాహం చేసుకున్న తర్వాత కైకేయి వరాలు కోరుకుంది. 14 సంవత్సరాలు అరణ్యవాసం, భరతుడికి పట్టాభిషేకం. నాన్నగారు వెళ్ళి వస్తానన్నా. రామచంద్ర ప్రభు వెళ్ళిపోతుంటే రాముణ్ణి నేను చూడకుండా ఉండలేను, రాముడు లేకపోతే నేను బ్రతకను అన్నా. ఎంత వ్యత్యాసమో చూడండి. సీతమ్మ తల్లి పక్కనుంటే రాముడు లేకపోతే నేను బ్రతకనన్నాడు. సీతమ్మ తల్లితో వివాహం కాకముందు రాముడు చాలా చిన్నవాడు, ఏమీ తెలియనివాడు, అతడు నేను లేకుండా ఉండలేడు. ఈ మాటలన్నీ మాట్లాడి అంటే అర్థం ఏమిటి? రాముడు ఇప్పుడు ఎలాగైనా ఉండగలడు వివాహం అయిన తర్వాత, ఎందుకు పక్కన శక్తి ఉంది కాబట్టి. కానీ ఆ వ్యసనంగా మారిపోయిన రాముడు లేకపోతే నేను ఉండలేనన్నాడు వివాహం అయిన తర్వాత. కాబట్టి గుర్తుపెట్టుకోండి, శక్తిమతోరభేద శాస్త్రంలో చెప్పిన మాట ఇది. తాను వేరు, శక్తి వేరు కాదు.
సూర్యుడు వేరు, సూర్యుడి కిరణం వేరు కాదు. నేను వేరు, నా ప్రవచనం వేరు కాదు. అలాగే భగవంతుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ అమ్మవారు కూడా ఉండి తీరుతుంది, ఆయన శక్తి. అందుకనే రామ అనకూడదు, శ్రీరామ అనాలి. మనం రాయడం కూడా ఎలా రాస్తామండి? శ్రీని కలుపుతాం పక్కన. రమంతే నిరంతరం లక్ష్మీ స్థానం రమిస్తూ ఉండేటటువంటి స్థానం అది రామ అంటే. రామ అంటే లక్ష్మికి లోటు ఉన్నది. ధనం కావాలనుకున్నవాడు రాముణ్ణి విడిచిపెట్టకూడదు. అర్థమవుతుందా? ధనం అభివృద్ధి చెందుతుందిట, లక్ష్మి వృద్ధి చెందుతుందిట రాముడు ఉన్నటువంటి ప్రదేశంలో. అందుకనే రామనామం రాయించడం, రామనామం చెప్పించడం. అందువల్ల శ్రీరామ నవమి రోజు మన వాళ్ళు కొత్తగా ఏమీ తీసుకురాలేదు, కొత్త సిద్ధాంతాన్ని ఏం ప్రతిపాదించలేదు. మన ఋషులు అందించినటువంటి విధానాన్నే వీళ్ళందరూ కూడా ఏదో జన్మదినోత్సవాలంటే ఒకళ్ళే పూజ చేస్తారు, అలా కాదు. ఇదే జన్మదినం రోజున రాముడితో అమ్మవారిని కలిపేస్తే పరిపూర్ణ అనుగ్రహం మన వాళ్ళందరికీ లభిస్తుంది అనే ఉద్దేశంతో అయ్యని అమ్మని మనం కూర్చోబెట్టి విశ్వ కళ్యాణం కోసం ఈ కళ్యాణం. వాళ్ళ తృప్తి కోసం కాదు, మనందరి యొక్క తృప్తి కోసం, మనందరం సుభిక్షంగా ఉండడం కోసం, మన లోకాలు చక్కగా వృద్ధి చెందడం కోసం. అందుకనే లోక కళ్యాణం కోసం దేవతా కళ్యాణం అండి. అందువల్ల ఈరోజు చాలా చోట్ల భగవంతుడు ఆ కళ్యాణ స్వరూపాన్ని పొందుతాడు. అందుకోసమని మన ఆంధ్రాలో ప్రత్యేకం ఇది. రాముణ్ణి అలా ఉపాసన చేస్తారండి. కాబట్టి భగవంతుడిని ఎప్పుడూ కూడా శక్తితో మనం ఉపాసన చేస్తే పరిపూర్ణమైనటువంటి సిద్ధి లభిస్తుంది. అలాంటి మరి ఇంత రామాయణం గాయత్రి ప్రతిపాదికంగా రాశాడు వాల్మీకి కూడా. గాయత్రి మంత్రాన్ని ఇందులో అంతర్లీనం చేస్తూ గాయత్రి మంత్ర ప్రతిపాదకమైన వస్తువు రాముడే అని తేల్చాడు. మరి గాయత్రి మంత్ర ద్రష్ట అయినటువంటి విశ్వామిత్రుడి గురించి బాలకాండలో చాలా సర్గలు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన చరిత్ర. అంటే ద్రష్టకి కూడా ఆయనకి ఇవ్వవలసిన విలువని ఇచ్చాడు వాల్మీకి రామాయణంలో. అసలు ఆయనే దర్శించకపోతే ఆ బ్రహ్మతత్వాన్ని, ఆ మంత్రాన్ని ఎవరు పట్టుకోగలరయ్యా? అందువల్ల దర్శించిన విశ్వామిత్రుడికి అంతటి పొజిషన్ అండి రామాయణంలో, అంతటి విలువ. అందుకనే శక్తిని కూడా కలపడంలో ఆయన పాత్రే ముఖ్యం. అందుకనే రాముడు ఎంత అనుగ్రహించాడంటే విశ్వామిత్రుణ్ణి, ఆయనతో సంభాషించడం, ఆయనతో నిద్రించడం, ఆయన యొక్క ముగ్ధ లావణ్య మోహన రూపాన్ని 1-2 సార్లు పైనుంచి కింద దాకా దర్శనం చేస్తూ మంత్రముగ్ధుడైపోవడం తనలో తాను. యోగులు తమ మనస్సుల్లో దర్శించేటటువంటి భగవంతుణ్ణి డైరెక్ట్ గా దర్శనం చేశాడు, ఆయనకు తెలుసు కాబట్టి. అందుకనే విశ్వామిత్రుడు చెప్పాడు, ఎవరెవరైతే తపస్సుల్లో ఉంటారో వాళ్ళందరికీ తెలుసయ్యా నీ కొడుకంటే ఏమిటో ఓ దశరథ. కాబట్టి తపస్సులో ఉన్నవాడు ప్రతి ఒక్కడూ కూడా, ఆత్మజ్ఞానం కలిగిన వాడు ప్రతి ఒక్కడూ కూడా ఆ భగవతత్వాన్ని ఎరుకలోకి తెచ్చుకుంటాడు. అలా తెచ్చుకునే భగవంతుణ్ణి గుర్తించగలిగాడు విశ్వామిత్రుడు. అది రావాలండి. అంటే విశేషమైనటువంటి దైవీ గుణములు ఎవరి యందు పొందుపరిచి ఉంటాయో వాళ్ళందరూ కూడా భగవంతుడి కింద స్వరూపమే కింద లెక్క. వాటికి ముఖ్య కారణాలు జాలి, దయ, సద్గుణము, సత్వగుణము, దానగుణము మొదలైనటువంటి సకల భూతముల యందు కూడా ఎవరైతే దయను కలిగి ఉంటారో వాళ్ళు దైవీ సంపత్తిని కలిగిన వాళ్ళే. కాబట్టి రామనవమి రోజున మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, రాముడు ఏ మార్గాన్ని పట్టుకున్నాడో, రాముడు ఏ మార్గాన్ని నడిచాడో ఆ మార్గం వైపుకు మనం మన జీవితాన్ని తిప్పడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. ఇది రామనవమి రోజున రాముణ్ణి తలుచుకుంటూ మనం తెలుసుకోవలసిన ముఖ్య విషయం. అంతటి రామాయణం రాసినటువంటి వాల్మీకి మహర్షి వేసినటువంటి పెద్ద పీట ఎవరికి అంటే విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్ర చరిత్ర ఈ రోజు మనం చెప్పుకోబోతున్నాం. నిన్నటి రోజు రామచంద్ర ప్రభు విశాల అనేటటువంటి నగరం గురించి అడిగారు. అడిగితే ఆయన క్షీరసాగర మధురం గురించి చెప్పి
ఇంద్రుడి యొక్క ప్రభావంతో దితి యొక్క గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క పిండాన్ని 7 ముక్కలు చేస్తే వాళ్ళు మరత్తుల కింద మారారు. ఆ ప్రదేశం ఏమిటి అంటే ఈ యొక్క విశాల నగరం అని. ఇప్పుడు సుమతి అనేటటువంటి రాజు ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడని అక్కడికి వెళ్తే ఆ రాజు అర్ఘ్యపాధ్యాదులన్నీ ఇచ్చి లోపలికి ఆహ్వానించి వీళ్ళు ఎవరని అడిగితే విశ్వామిత్రుడు వృత్తాంతం అంతా చెప్తే ఆ రోజు రాత్రి అక్కడ విశ్రమించి తర్వాత ఉదయం లేచి మిథిలా నగరానికి బయలుదేరుతున్నారు. చూడండి, అలా మిథిలా నగరానికి వెళ్తూ ఉండగా పొలిమేరల దగ్గర కనిపిస్తోంది ఒక ఆశ్రమం. శూన్యంగా ఉంది, ఎవరూ లేరు. చాలా వైభవాన్ని పొందినటువంటి ఆశ్రమంగా కనిపిస్తోంది. పూర్వం ఎవరో చాలా గొప్పవాళ్ళు ఇక్కడ ఉన్నారు అని అనిపిస్తోంది ఆశ్రమాన్ని చూస్తుంటే. జనక మహారాజు గారి రాజ్యం ఇంకా కొద్ది దూరంలో ఉందనగా ఈ ఆశ్రమం కనిపిస్తే రామచంద్ర ప్రభు అడిగారు విశ్వామిత్రుడిని, అయ్యా ఎవరిది ఈ ఆశ్రమం? ఇప్పుడు చాలా పాడుపడిపోయినట్లుగా కనిపిస్తోంది. పూర్వం దీని యొక్క విశేషం చాలా గొప్పది అని నాకు అనిపిస్తోంది. ఈ యొక్క ఆశ్రమం యొక్క నిర్మాణాన్ని చూస్తూ ఉంటే దీని గురించి నాకు చెప్పండి అని అడగగానే ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అయ్యా శభాష్, చాలా చక్కనైనటువంటి ప్రశ్న అడిగావు రామా, నీకు ఈ యొక్క ఆశ్రమం గురించి చెప్తాను వినవయ్యా. పూర్వం గౌతముడు అనేటటువంటి మహర్షి ఈ ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. గొప్ప విశేషం ఏమిటో తెలుసా? దేవతలందరూ కూడా వచ్చి ఈ ఆశ్రమాన్ని సేవిస్తూ ఉండేవారు. దేవతలందరూ వచ్చి సేవించేవారు ఆ ఆశ్రమాన్ని. గౌతముడు యొక్క ఆశ్రమం అంత తపశక్తి సంపన్నుడు గౌతముడు అంటే సాధారణమైన వాడు కాడండి. అయితే బ్రహ్మగారు ఒకనొక సమయంలో ఒక స్త్రీని సృష్టించారు. లోకంలో ఉన్న అందం అంతా తీసుకువచ్చి ప్రోగు చేసి ఒక చోట పెడితే ఎలా ఉంటుందో అలాంటి అమ్మాయిని సృష్టించాలని ఆయనకి సంకల్పం కలిగింది. కాబట్టి ఒక స్త్రీని సృష్టించాడు. ఆవిడ్ని చూడగానే బ్రహ్మగారంతటి ఆయన అహల్య అని పిలిచాడు. అహల్య అని ఆయన ఎందుకు పిలిచాడు? హల్యము అంటే సౌందర్య లోపం. సౌందర్య లోపం లేనటువంటి స్త్రీ కాబట్టి అహల్య అన్నాడు. ఇప్పుడు ఈ అహల్యని ఇంత అందమైనటువంటి స్త్రీని ఎవరికి ఇవ్వాలి, ఎవరి దగ్గర ఉంచాలి ఆలోచన చేశాడు బ్రహ్మగారు. ఒకసారి ఇంద్రసభలో ఈ యొక్క దేవేంద్రుడు బ్రహ్మగారితో వచ్చినటువంటి ఈ అహల్యని చూశాడు. చర్చించారు ఎవరికి ఇవ్వాలి ఈ పిల్లని అని. దేవేంద్రుడు అనుకున్నాడు, దేవతలందరికీ అధిపతిని నేనే కదా, మహా అయితే నాకే ఇస్తాడు బ్రహ్మగారు అహల్యను అనుకున్నాడు. మోహించాడు చూసి. అహల్య కూడా ఇష్టపడింది దేవేంద్రుని చూసి. కానీ బ్రహ్మగారు ఇవ్వలేదండి దేవేంద్రుడికి. ఎవరికి ఇవ్వాలో అర్థం కాక గౌతమ మహర్షి వారిని పిలిచి, ఏమయ్యా ఈ పిల్లని కొన్ని రోజులు నీ దగ్గర ఉంచు, నేను మళ్ళా వచ్చి తీసుకువెళ్తానన్నారు. ఆవిడ పాపం రోజు వచ్చి ఈ గౌతముడికి సేవ చేస్తూ ఉండేది, తపస్సు చేసుకుంటూ ఉండేవాడు గౌతముడు. కొన్ని సంవత్సరాలు గడిచింది. ఇంత అందమైన లోకోత్తర సుందరి కళ్ళ ముందు ఎదురుగా ఉన్న ఇంద్రియ చాంచల్యానికి లొంగకుండా ఇంద్రియ నిగ్రహంతో ఉన్నటువంటి గౌతముడిని చూసి బ్రహ్మగారికి ఆనందం కలిగింది. ఆధ్యాత్మ రామాయణంలో అంటాడు, పరమేశ్వరుడు చెప్తాడు ఈ మాట, తస్మై బ్రహ్మాదౌ కన్యాం అహల్యాం లోకసుందరీం బ్రహ్మచర్యేణ సంతుష్ట శుశ్రూషణ పరాయణ. ఈవిడ చేసినటువంటి శుశ్రూషకి ఆయన ఉన్నటువంటి తపోశక్తికి ఇంద్రియ నిగ్రహానికి మెచ్చినటువంటి బ్రహ్మగారు, నీకన్నా ఈవిడ్ని ఉద్ధరించగలిగేవాడు మరొకడు లేడయ్యా, నీలాంటి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడే ఈవిడ్ని సేవించాలి, ఈవిడ్ని స్వీకరించాలి, తీసుకోమన్నాడు. గౌతముడికి అహల్యకి వివాహం చేశారు. చేస్తే ఈ అహల్యకి గౌతముడికి పుట్టిన సంతానమే శతానందుడు. ఈ శతానందుడు ఎవరు అంటే జనకుడి యొక్క ఇంటి పురోహితుడు. చూడండి,
ఏమయ్యా, ఒకానొక సమయంలో గౌతమ మహర్షి యొక్క తపస్సు పెరిగిపోయింది. ఇక ఆయన ఇంద్ర పదవిని కూడా దాటేసేంత స్థాయికి వెళ్ళాడు. ఇంద్రుడు భయపడ్డాడండి, ఎక్కడ నా పోస్టుకి ఇబ్బంది అవుతుందోనని అచ్చం గౌతముడిలాగే వేషం వేసుకున్నాడు. వేషం వేసుకుని ఒకానొక రోజు గౌతముడు పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదికి స్నానానికి వెళ్తే ఆయన లేని సమయంలో ఈయన కుటీరంలోకి ప్రవేశించాడు. మునివేషధరో హల్యాన్ అహల్యాన్ ఇదమబ్రవీత్. మునివేషంలో వచ్చిన ఇంద్రుడు అహల్యతో అంటున్నట్ట, ఋతుకాల ప్రతీక్షంతే నార్దివ సుసమాహితే సంగమం త్వహమిచ్చామి త్వయా సహ సుమజ్యమే. ఓ సుందరి, ఓ అహల్య, కామాన్ని పొందినటువంటి వాడు ఎప్పుడైనా సరే స్త్రీకి ఋతుకాలం వచ్చేంత వరకు వేచి ఉన్నాడు. వాడు ముందుగానే ఆమెతో సంగమాన్ని కోరుకుంటాడు అని. అంటే అర్థం ఏమిటి? స్త్రీ బహిష్టు అయిన తరువాత 15వ రోజు 12వ రోజు నుంచి 18వ రోజు మధ్యలో ఋతుకాలము అంట. ఆ కాలమునందు భర్త భార్యతో సంగమించాలి తప్పకుండానని ధర్మశాస్త్రం. కానీ కామాతురుడైనటువంటి వాడు అంతకాలం ఆగడు. సమయం ఆ కామం కలిగినప్పుడే పొందు కోరాలనుకుంటాడన్న ఈ మాట ఎప్పుడు గౌతముడి నోటు నుంచి ఆవిడ వినలేదని. ఇలా మాట్లాడుతున్నాడేమిటి గౌతముడని అహల్య తన శక్తి చేత వచ్చిన వాడు దేవేంద్రుడు అన్న విషయాన్ని తెలుసుకుని మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతిం చకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్. దేవేంద్రుడే తన కోసం వచ్చాడు, దేవేంద్రుడు అంతటి వాడని తెలుసుకుని దేవేంద్రుడి మీద ఇష్టం ఇంతకు ముందే ఉంది ఆవిడికి. ఆ దేవేంద్రుడి మీద ఉన్నటువంటి ఇష్టం వల్ల ఆయనతో సంగమించడానికి ఆవిడ ఇష్టపడింది. దేవరాజ కుతూహలాత్. దీన్ని మార్చడానికి చాలా మంది వ్యాఖ్యానకారులు ప్రయత్నం చేశారు, కానీ మహర్షి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు, లోపం లేకుండా. ఆవిడికి ఆ బుద్ధి కలిగిందన్నాడు. అయితే ఆయనతో సంగమించేటప్పటికి అదబ్రవీత్ సురశ్రేష్టం. ఆవిడ అంటోందిట ఆ యొక్క దేవేంద్రుడితో, అయ్యా, కృతార్థేనాంతరాత్మన, నువ్వు నన్ను కృతార్థురాల్ని చేశావు. కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభో. మీరు ఇంకా ఇక్కడి నుంచి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోండి. ఎందుకు అంటే ఆత్మానం మాంచ దేవేశ సర్వదా రక్షమానదా. నువ్వు వేగంగా గౌతముడు రాకుండా వెళ్ళిపోతే నీ మానాన్ని నా మానాన్ని రక్షించిన వాడివి అవుతావు, నా గౌరవాన్ని నిలిపిన వాడివి అవుతావు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి ఆలస్యం చేయకు. గౌతముడు వస్తే నీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది. వెంటనే ఇంద్రుడు అన్నట్టండి, నవ్వాట. ఇంద్రస్తు ప్రహసం వాక్యం, ఒక నవ్వు నవ్వి ఆయన అంటున్నాడు, అహల్యం యదబ్రవీత్ శుశ్రోణి పరితుష్టోస్మి గమిష్యామి యథాగతం. నేను చాలా ఆనందించాను, ఓ అహల్య, నేను వచ్చిన దాన్నే వెళ్ళిపోతున్నాను. కంగారుగా కుటీరంలో నుంచి బయటకు వస్తున్నాడు. బయటకు వస్తూ ఉంటే నవ్వాడు అన్నారుగా. ఈ నవ్వెందుకని అంటే నేను వచ్చినటువంటి పని పూర్తయింది అంటే ఏమిటి? గౌతముడి యొక్క తపస్సుని నేను తగ్గించాలి. ఇప్పుడు నేను చేసినటువంటి పని వల్ల గౌతముడు నా మీద కోపాన్ని పొందుతాడు. అందుకని నవ్వాట. నవ్వి బయటకు వచ్చాడు. ఈ లోపు గౌతముల వారు సమిధల్ని దర్భల్ని చేతులతో పట్టుకుని ఏరుకుని చేత్తో పట్టుకుని లోపలికి వస్తున్నారు ఆశ్రమంలో. చూశారంత దూరంలో గౌతముడి కింద కనిపించాడు. దివ్య దృష్టితో చూస్తే వచ్చిన వాడు దేవేంద్రుడు అని తెలిసింది. మమ రూపం సమాస్తాయ కృతవాలసి దుర్మతే అకర్తవ్యమిదం తస్మాత్ విఫలస్వం భవిష్యసి. ఒరే దుర్మార్గుడా, నా రూపంలో వచ్చి నా భార్యను నువ్వు వంచావు కాబట్టి నువ్వు విగత వృషణుడు అవుదువుగాక అని చెప్పించాడు. అంటే నీ తేజస్సు పడిపోతుంది, నువ్వెవరికి కూడా సంతానాన్ని కలిగించలేవన్నాడు. అలా శపించాడు. గౌతమేనైవ ముక్తస్య సరోరేణ మహాత్మన
పేతతు వృషణం భూమౌ సహస్రాక్ష తక్షణ. వెంటనే దేవేంద్రుడి యొక్క వృషణములు అనేటటువంటివి నేల మీద రాలి. ఈ నవ్విందాక ఎందుకు నవ్వాడన్నారు తెలుసా? అంటే దేవాదులకి దేవతలకు ఎవరికి కూడా కామాదులు అనేటటువంటివి ఉండవండి. దీనికి వేదం చెప్పింది నైషాం శిష్మన్ దహతి జాత వేదా, దేవతలకు కామాదులు లేవయ్యా. కామాదులు అనేటటువంటి వాళ్ళకి కనిపిస్తాయి కానీ తేజో శరీరాలు వాళ్ళు వాటి ఎందు ఆసక్తి అనేది వాళ్ళకి ఎన్నడూ ఉండదు. మరి ఎందుకు ఇలా చేయడం దేవేంద్రుడు అంటే గౌతముడి యొక్క తపస్సును తగ్గించడానికి మాత్రమే ఆ పని చేశాడు, వచ్చి అతనికి కోపం తెప్పించడానికి. అందువల్ల నవ్వాట. నువ్వు వెళ్ళి నా పరువు కాపాడు అంటే అహల్య ఒక నవ్వు నవ్వింది అందుకు. కదా శక్యేశవై వై శక్రం అహల్యామపి శప్తవాన్ ఇహవర్ష సహస్రాన్ని బహునిత్తం నివస్త్యసి. అటువైపు తిరిగి అటు ఉన్నటువంటి ఆ అహల్యని కూడా శపించాట గౌతముడు. ఏమని? కొన్ని 1000 సంవత్సరాల కాలం పాటు వర్ష సహస్రాన్ని బహునిత్తం నిపత్యసి, తపస్సు చేస్తూ ఎవరికీ కనిపించకుండా, వాయుపక్ష వాయువుని మాత్రమే ఆహారంగా తీసుకో, నిరాహార ఆహారాన్ని తీసుకోకు, తప్యంతి భస్మసాయిని, నువ్వు ఎవ్వరికీ కనిపించకుండా బూడిదగా అంటే మట్టి రూపంలో ఉండి కనిపించకుండా వాయువుని మాత్రమే భుజిస్తూ తపస్సు చేయమన్నాడు. ఈ భస్మసాయిని అన్నటువంటి మాటకి వ్యాఖ్యానం చేస్తూ చాలా మంది వివరణలు చూపించారు. మనకి పురాణంలోనే చెప్పారు కొన్ని చోట్ల. పద్మపురాణంలో ఒక మాట ఉన్నారు, శాపదగ్ధ పురాభూత్వ రామశక్ర అపరాగత అహల్యాక్య శిలాజజ్ఞే శతలింగ కృతస్వరాట్. రాయివి కింద మారిపో అని చెప్పి శపించాడు గౌతముడు అని ఆ యొక్క పద్మపురాణంలో చూపించారు. ఆధ్యాత్మ రామాయణంలో కూడా దుష్టోత్తం తిష్ట దుర్మేత్య శిలాయాం ఆశ్రమే మమ, శిలారూపాన్ని పొంది ఆశ్రమంలో పడి ఉండు అని చెప్పాట. కాబట్టి ఆ శిలారూపాన్ని పొందింది అని మనం అనుకోవచ్చు. వాల్మీకి మాటని బట్టి ఎవరికి కనిపించకుండా అంటే మారు రూపంలోనే అర్థం. అంటే అది శిలారూపంలోకి మారి, శిలారూపంలోకి మారి కొన్ని వర్ష సంవత్సరాలు ఇక్కడ ఉండి అలాగా చేస్తే యదా చైతద్వరం ఘోరం రామో దశరథాత్మజ ఆగమిష్యామి దుర్దర్శ తదా పూజ భవిష్యసి. కొన్ని సంవత్సరాల తర్వాత దశరథ కుమారుడైనటువంటి రామచంద్ర ప్రభు ఇక్కడికి వస్తారు. ఆ వచ్చినటువంటి రాముడికి అతిథి మర్యాదలన్నీ కూడా చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది పరమాత్మ సాక్షాత్కారంతో నువ్వు చేసినటువంటి తప్పుని నువ్వు సరిదిద్దుకో అంటే తప్పు చేసినటువంటి తన భార్యని ఉద్ధరించడానికి ఆ శాపం చెప్పాడు తప్ప గౌతముడు ఆవిడ ఏదో శిక్షించడానికి కాదు. అంటే ఇన్ని సంవత్సరాల తపస్సు ఎందుకండి అంటే ఏ శరీరంతో అయితే తప్పు చేసిందో ఆ శరీరాన్ని పూర్తిగా విసర్జించి తాను కొన్ని తపస్సు ద్వారా మళ్ళీ నూతన శరీరాన్ని పొందిందిట. అంటే భర్తకి భార్యని ఎలా ఉద్ధరించుకోవాలో కూడా తెలియాలి. గౌతముడు తన భార్య తప్పు చేసిందని ఆవిడికి విడాకులు ఇచ్చేసి పంపించేయలేదు. ఆవిడికి తగినటువంటి శిక్షణ ఇచ్చి ఇది నీ యొక్క ఉన్నతికి అని ఏర్పాటు చేసి చివరికి తన తపఫలితంగా రాముడికి సేవ చేసే అదృష్టాన్ని కలిగించాడు గౌతముడు. చూడండి, ఈ విధంగా చెప్పి గౌతమ మహర్షి హిమవత్ పర్వత ప్రాంతం దగ్గరికి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోండి. నాయన, వృషణాలు కోల్పోయినటువంటి ఇంద్రుడున్నాడే ఈయన దేవతల దగ్గరికి వెళ్ళి బాధపడ్డాట. నేను మనందరి కోసం అని చెప్పి గౌతముడి యొక్క తపస్సు తగ్గిద్దామని ఈ పని చేశాను. అతడు నన్ను శపించి వృషణహీనుని చేశాడు. ఇప్పుడు మీరందరూ కూడా కలిసి నాకు మళ్ళీ నా యొక్క తేజస్సు వచ్చేలాగా చెయ్యండి ప్రార్థించాడు. ప్రార్థిస్తే ఒరే నాయన కంగారు పడకని దేవతలందరూ కలిసి పితృదేవతల దగ్గరికి వెళ్ళారు. పితృదేవతల దగ్గరికి వెళ్ళి అయ్యా మహానుభావ, మీరందరూ కూడా కలిసి ఇప్పుడు ఇంద్రుణ్ణి మీరు కాపాడాలి,
మీకు ఇచ్చేటటువంటి హవిస్సులలో పూర్వం త్రేతాయుగంలో యజ్ఞం చేస్తే అందులో మేక మాంసాన్ని మేకని బలిచ్చేవారు. ఈ కలియుగంలో కాదు సుమా, మీరు అనుకోకండి మళ్ళీ అలా. త్రేతాయుగంలో ఇచ్చేవారు. ఆ యుగ ధర్మం అది. ఆ ఇచ్చినప్పుడు మేకని దాని వృషణాలనేటటువంటివి తీసి మీకు ఇస్తారు పితృదేవత. మీరు తృప్తి పడాలి. మరి ఈ వృషణాలు ఎవరికి వెళ్తాయి అంటే అవి దేవేంద్రుడికి వెళ్తాయన్న. అంటే అశ్విని దేవతలు వచ్చి ఆ వృషణాలు సేకరించి అందాక కొంతకాలం తప్పదయ్యా అని దేవేంద్రుడికి ఈ మేకపోతు యొక్క వృషణాలు తగిలించారు. అందుకనే వేదంలో చెప్పినటువంటి మాట ఏమిటంటే పితృదేవతలకి వృషణరహితమైనటువంటి మేకని సమర్పించాలి అని ఓ మాట ఉంది వేదంలో. అది త్రేతాయుగ ధర్మం అది. అందువల్ల ఆ వేదవాక్కుని నిజం చెప్తూ వాల్మీకి ఉపబ్రహ్మణం చేస్తున్నాడు ఈ యొక్క రామాయణాన్ని. ఇక్కడ చూడండి, ఇదే తమాషా. మార్కండేయ పురాణంలోకి వెళ్ళాలి ఒక్కసారి. ఇక్కడి నుంచి గౌతమ మహర్షి శపించగానే అతడి తేజస్సు అంతా కూడా నేల మీదకి జారిపోయింది. జారిపోతే ఆ తేజస్సుని పట్టుకున్నారట ఎవరు? అశ్విని దేవతలు ఇద్దరూ కూడా. ఆ తేజస్సుని పట్టుకోగానే వాళ్ళు ఏం చేశారు? ఆ తేజస్సును అన్నారు స్టోర్ చేశారట పక్కన. ఇలాగే ఒకసారి పరమేశ్వరుడి మీద చెయ్యెత్తబోయాడు. అధికారం నేను ఇంద్రుణ్ణి, నువ్వు నన్నే, నా మాటకే నాకే గౌరవం ఇవ్వవా అని బిల్ల రూపంలో ఉన్న పరమేశ్వరుడికేసి ప్రయత్నంగా చెయ్యెత్తబోతే వజ్రాయుధంతో పరమేశ్వరుడు శపించాడు, హూంకారం చేశాడు. అప్పుడు అతనిలో ఉన్నటువంటి మొత్తం తేజస్సు జారిపోయింది. ఆ తేజస్సు కూడా స్టోర్ చేశారు. అలాగే వృత్తాసుర సంహారం జరిగినప్పుడు ఈయన యొక్క బలం అనేటటువంటి తేజస్సు జారిపోయింది. ధర్మం అనేటటువంటిది జారిపోయింది. అలాగే ఒక్కొక్క సందర్భాలలో ఒక్కొక్క చోట ఈయన యొక్క బలం, తేజస్సు, ధర్మం అన్నీ కూడా జారిపోతూ వెళ్ళిపోతూ ఇవన్నీ స్టోర్ చేశారు. బలాన్ని వాయుదేవుడు, ధర్మాన్ని యమధర్మరాజు, అలాగే మొత్తం తేజస్సుని దేవేంద్రుడు, పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు తర్వాత అశ్విని దేవతలు, ఇవన్నీ స్టోర్ చేసి ఉంచితే ఈ తేజస్సులన్నీ ఏమయ్యాయంటే ఈ యొక్క 5 తేజస్సులు, దేవేంద్రుడు 5 తేజస్సులు కూడా భూమి మీద పుట్టి శత్రు సంహారం చేసి ధర్మాన్ని నిలబెట్టి అధర్మాన్ని దూరం చేసి మళ్ళీ లోకానికి వచ్చి అప్పుడు ఇంద్రుడిలో ఐక్యమవుతాయని పరమేశ్వరుడు యొక్క శాసనం. అందువల్ల ఇప్పుడు కుంతీదేవి భర్త అయినటువంటి పాండురాజుకి శాపం కారణంగా ఆమె ఎందుకు పిల్లలు కలగలేదయ్యో అంటే నాకు పూర్వం దూర్వాస మహర్షి వారు ఇచ్చినటువంటి మంత్రం ఉంది. ఆ మంత్రంతో ఏ దేవతను పిలిచినా ఆ దేవత నాకు సంతానాన్ని అనుగ్రహిస్తుంది అంటే ధర్మరాజును ధర్మదేవతను పిలిస్తే ముందు ధర్మరాజు పుట్టాడు ఇంద్రుడి యొక్క ధర్మాంశతో. ఇంద్రుడి యొక్క బలం యొక్క అంశతో భీముడు పుట్టాడు వాయుదేవుడి ద్వారా. వాయుదేవుడు స్టోర్ చేసి ఉంచుకున్నాడుగా. పరమేశ్వరానుగ్రహంగా ఇంద్రుడి కోసం తపస్సు చేస్తే అర్జునుడు ఇంద్ర తేజస్సుతో పుట్టాడు. ఆ తర్వాత అశ్విని దేవతలు స్టోర్ చేసి ఉంచిన ఈ తేజస్సు వృషణాలు వాలిపోయి పట్టుకున్నారుగా. ఈ యొక్క తేజస్సును తీసుకువెళ్ళి అశ్విని దేవతలు ఆ యొక్క కుంతికి మాద్రికి తీసుకొచ్చి ఇచ్చారు. ఆవిడ ఎందు నకుల సహదేవులు పుట్టారు. అంటే ఇంద్ర తేజస్సు 5గా విడిపోతే ఆ 5గా పుట్టిన వాళ్ళు ఎవరండి? పాండవులు. అంటే పాండవులు అనేటటువంటి వాళ్ళు 5గురు కాదయ్యా, పాండవులు 5గురు ఒక ఇంద్రుడు. యోగికున్న శక్తి ఏమిటంటే దేవతలకి యోగులకి ఉన్న శక్తి వాళ్ళు కావాలంటే ఎన్ని చోట్లైనా ఒకే సమయంలో కనిపించగలరు. అంటే అన్ని రూపాలు పొందగలరు ఒకేసారి. శ్రీకృష్ణ పరమాత్మ 16,000 మంది గోపికల్ని వివాహం చేసుకుని భార్యల్ని 16,000 మంది భార్యల ఇళ్లలో కూడా ఒకేసారి దర్శనమిచ్చారు నారద మహర్షి గారు. అంటే యోగులకు అది సాధ్యమవుతుంది. మరి దేవత అందరికీ కూడా ఆయన ప్రభువు కదా దేవేంద్రుడు. అంటే ఆయనకి ఆ శక్తి లేదు. ఆయన తన తేజస్సుని 5గా విడదీసి భూమి మీద 5గురుగా పుట్టించారు.
వీళ్ళందరినీ వివాహం చేసుకోవడానికి ఇంద్రలక్ష్మి అయినటువంటి సచీదేవి ద్రౌపదిగా వచ్చింది భూమి మీద. అంటే మహాభారతంలో ఉన్నటువంటి ప్రశ్నలకి సమాధానం మార్కండేయ పురాణం చూపించిందండి. అందులో చెప్తారు, ఈ యొక్క అశ్విని దేవతలు భద్రపరిచినటువంటి గౌతముడి ద్వారా శపించబడినటువంటి ఆ యొక్క వృషణములు జారిపోతే తేజస్సుని అశ్విని దేవతలు పట్టుకున్నారు. కాబట్టి ద్రౌపది 5 భర్తల్ని వివాహం చేసుకోవడం ఏమిటండి? ఇది ఎక్కడి ధర్మం అండి? ఇదేమిటి శాస్త్రం అండి అన్నవాడు మనకి శాస్త్రం మీద విషయం లేకపోతే అవతల వాడు మనల్ని ఎంతైనా ఆట పట్టిస్తాడు. ఒరే 5 పాండవులు కాదు, పాండవులు 5 కలిపి ఒకడే ఇంద్రుడురా. ఆ యొక్క పాండవులు 5 శక్తిగా ద్రౌపది సచీదేవిగా వచ్చింది భూమి మీద కానీ చెప్పగలగాలి. మనం పురాణ విజ్ఞానం మనకి లేకపోతే మనం బయట వాళ్ళు చెప్పే విషయాలేమో నిజం అనుకుని మన గ్రంథాలని మనమే తిట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అదే. కాబట్టి ఎందుకు ఇంత వివరణాత్మకంగా చెప్పవలసి వస్తుందంటే పురాణంలో చెప్పబడినటువంటి విషయాలు ఇది మన ధర్మానికి ఇముడుతాయా అంటే నీ ధర్మం వేరు, మహాత్ముల యొక్క ధర్మాలు వేరు. ధర్మం పరసన్ని బట్టి మారుతుంది. అర్థమవుతుందా మీకు? ఎందుకు మారుతుంది? వాడు పుట్టినటువంటి జన్మ యొక్క విశిష్టత చేస్తుంది. అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములు ఉంటారే వాళ్ళ ధర్మం వేరు, మన ధర్మం వేరు. వాళ్ళకి అంతరిక్షంలో ఉండడానికి వీలైన సూట్ కనుక వేసుకోకపోతే వాళ్ళు అక్కడ ఉండలేరు. అది వేసుకుని నేను భూమి మీద తిరుగుతానంటే ధర్మం నీకు కుదురుతుందా? కుదరదు. వాళ్ళ ధర్మం వాళ్ళది, మన ధర్మం మనది. అలాగే ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అన్ని ఇన్స్ట్రుమెంట్లు ఏమీ ఇబ్బంది కలగకుండా చేతికన్నీ తొడుక్కుని కాళ్ళకి తొడుక్కుని క్యాప్ టోపీ పెట్టుకుని వాళ్ళు పనిచేస్తారు. అలా మనం ఉండాలనుకుంటే ఉంటావా అంటే వాళ్ళున్న ప్రభావం పరిస్థితిని బట్టి వాళ్ళ ధర్మం అది. అలాగా మనిషికి కూడా వాడు చేసే వృత్తిని బట్టి వాడు వచ్చిన జన్మ బట్టి ధర్మం మారుతుంది. ఆ ధర్మం వాళ్ళకి తగినట్లుగా ఉంటుంది. అంతేగాని మనం ధర్మాన్ని తప్పుపట్టడానికి వీలు లేదు. ఒక్కొక్క చోట ధర్మం ధర్మంగానే కనిపిస్తుంది, ఒక చోట ధర్మం అధర్మంగా కనిపిస్తుంది. అలా అని అధర్మం అవుతుందా అంటే అవదక. అలాగే ఒక్కొక్క చోట అధర్మం ధర్మం కింద కనిపిస్తుంది. ఇది ప్రమాదం. అందువల్ల ధర్మం చాలా సూక్ష్మమైనది. ధర్మం చాలా విషయాన్ని లోతుగా పరిశీలన చేయాలి. ధర్మం అంటే ఏమిటి అన్న అందువల్ల ధర్మాన్ని పరిశీలన చేయకపోతే అది చాలా ఇబ్బంది కలుగుతుంది. అందుకనే పెద్దల ద్వారా ధర్మాన్ని తెలుసుకోవాలి తప్ప పుస్తక జ్ఞానం వల్ల నీకు ధర్మం తెలియదండి. అందుకనే సదాచారం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే నువ్వు ఆచరిస్తేనే అది ధర్మం. ధ్రియత ఇది ధర్మ. నువ్వు దాన్ని ఆచరించాలి, చెప్పడం కాదు. ఎంతసేపు చెప్పినా చెప్పడంత వరకు ఉండదు. అది ఎవరైతే దాన్ని ఆచరణాత్మకం చేస్తాడో అప్పుడు ధర్మం వర్ధిల్లుతుంది. ధర్మాన్ని రక్షించడం అంటే ఏదో ధర్మం గురించి మాటలు మాట్లాడడం కాదయ్యా, దాన్ని మనం ఆచరించాలి, మన ద్వారా నలుగురు ఆచరించబడాలి. ఆ ధర్మం ఏమిటో తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు అర్థమవుతుందా? అందువల్ల ఆ యొక్క దేవేంద్రుడు అలా అడిగితే మేక వృషణాలు తగిలించారయ్యా. ఇప్పుడు ఆ యొక్క ఆశ్రమంలోనికి నువ్వు అడుగు పెట్టు రామా అని విశ్వామిత్రుడు రామచంద్ర ప్రభువుకి చెప్పారు. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు రామాయణ కల్పవృక్షంలో, ప్రభుమేని పైగాలి పై వచ్చినంతనే పాషాణముకటికి స్పర్శ వచ్చే, ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్క దానికి చెవులు గలిగే, ప్రభుమేని నెత్తావి పరిమళించిన తోడ యష్మంబు గ్రహణేంద్రియము జంటే, ప్రభు నీల రత్న తోరణ మంజులాంగంబుగన వచ్చి రాతికి కనులు గలిగే, ఆ ప్రభుడు వచ్చి ఆతిథ్యము స్వీకరించినంత నృపుల హృదయ వీరి ఉపనిషత్ విధానములకి శ్రీరామ భద్రాభిరామమూర్తి అగుజుతోచే. ఆ ప్రభు రామచంద్ర ప్రభు
ఆ ఆశ్రమంలో అడుగు పెట్టగానే ఆయన శరీరం నుంచి తగిలి వచ్చినటువంటి వాయువు ఏదైతే ఉందో ఆ వాయువు ఈ శిలారూపంలో ఉన్నటువంటి అహల్యకి తగిలింది. తగలగానే రాయికి స్పర్శ ఉంటుందా? ఉండదు. కానీ రామచంద్ర ప్రభు శరీరం నుంచి వచ్చిన గాలి తగలగానే ఆ రాయికి స్పర్శ వచ్చిందన్నాడు విశ్వనాథ వారు. చూడండి, ప్రభు గాలి సవ్వడి ప్రాంతమైనంతని ఆయన పాదపు అడుగుల శబ్దం వినగానే ఆ శిలకొక్క దానికి చెవులు కలిగే ఆ శబ్దం వినిపించడం మొదలుపెట్టి ప్రభుమేని నెత్తావి పరిమళించిన తోడ వనమాల వేసుకున్నారు మెళ్ళలో రామచంద్ర ప్రభు. ఆ వనమాల నుంచి వస్తున్నటువంటి పువ్వుల సువాసన తుమ్మెదల ఝంకారంతో ఆ సువాసన వెదజల్లగానే రామచంద్ర ప్రభు మేని నుంచి ఆ సువాసన వెళ్ళగానే ఒక్కసారి ముక్కు పనిచేయడం ప్రారంభమైంది మా రాయికి, అహల్య. చూడండి, ప్రభు నీలరత్న తోరణ పంజులాంగంపుగన వచ్చి రాతికి కనులుగలిగే ఆ ముగ్ధ మోహన లావణ్య రూపాల్ని చూడగానే ఒక్కసారి రెండు కళ్ళు కనిపించడం ప్రారంభమయ్యి రామచంద్ర ప్రభు రూపాన్ని దర్శించి ఆగ్రానించి ఆ యొక్క ధ్వనిని విని స్పర్శ కలిగి ఆ తన్మయత్వాన్ని పొందిందండి అహల్య. ఆయన కనిపించగానే లేచింది ఒక్కసారి, ఆయన స్పర్శ తగిలింది ఒక్కసారి లేచింది. స్వామివారికి ఆతిథ్యం ఇచ్చింది. అయ్యా మహానుభావ వచ్చావా, నీకోసమే ఇంతకాలం తపస్సు చేస్తున్నాను, ఆతిథ్యాన్ని ఇచ్చింది. రామలక్ష్మణులు గౌతమ మహర్షి పత్ని యొక్క పాదాలకి నమస్కారం చేశారు వాళ్ళిద్దరు. ఎందుకు? ఆయన మానవభావంతో ఉన్నాడు. ఆవిడ ఆతిథ్యాన్ని స్వీకరించాడు, పాదాలకి నమస్కారం చేశాడు. గౌతమముని వచనాలను ఒక్కసారి మనస్సులో స్మరించుకుందిట. రాముడు వస్తాడు, నిన్ను అనుగ్రహిస్తాడన్నాడు కదా నా భర్త ఆ రోజు, ఈ రోజు కనుక ఒక్కసారి తలుచుకుంది. ఆవిడ కూడా రామలక్ష్మణులు ఇద్దరికీ కూడా పాదాభివందనం చేసింది. తరువాత అహల్య ఆ రామలక్ష్మణులకి ఆతిథ్యం ఇచ్చిన తరువాత దేవదుందువులు మ్రోగాయి, గొప్పదైనటువంటి పుష్పవృష్టి కురిసింది, గంధర్వులు గానం చేశారు, అప్సరసలు నృత్యం చేశారు. ఆ ఆశ్రమానికి శ్రీరాముడు విచ్చేశాడన్న విషయాన్ని తెలుసుకున్న గౌతమ మహర్షి వెంటనే హిమవత్పర్వత ప్రాంతం నుండి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వచ్చి రామచంద్ర ప్రభువుకి నమస్కారం చేశాడు, చాలా ఆనందించాడు. పవిత్రురాలైన ఆ యొక్క అహల్యని చూసి ఆవిడ్ని దగ్గరికి తీసుకున్నాడు. పతి చెంతకు చేరినటువంటి ఆ అహల్యాదేవిని చూసి దేవతలందరూ కూడా సంతోషించారు. అంటే తన భర్త తన పతిని, ధర్మపత్నిని ఎంత గొప్పగా ఉద్ధరించుకున్నాడో కదా అనేటటువంటి ఆనందం వాళ్ళకి. ఈ విధంగా శాస్త్రోక్తంగా గౌతమ మహర్షి ఉనర్చిన పూజలు స్వీకరించి రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు అక్కడి నుండి బయలుదేరి మిథిలా నగరానికి చేరుకున్నారయ్యా. మిథిలా నగరానికి అవుట్కట్స్ లో ఒక ఆశ్రమాన్ని, ఒక ఆ తాటాకులతో కూడుకున్నటువంటి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారట, పర్ణశాల. అందులో ఉన్నారు రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు. చేసుకోవలసిన అనుష్ఠానాలు పూర్తయ్యాయి. ఈలోపు జనక మహారాజు గారికి తెలిసింది ఈ విషయం. విశ్వామిత్ర మహర్షి వారు వచ్చి ఉన్నారు పొడివేళ్ల దగ్గర. ఆయన వరుణయాగం చేస్తున్నాడు, మధ్యలో ఉంది యాగం. తెలుసుకోగానే వెంటనే శతానందుణ్ణి మిగతా పురోహితుల్ని వెంట పెట్టుకుని విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి ఎదురు వెళ్ళి ఆహ్వానించి రాజ్యంలోకి తీసుకొచ్చాడు. ఆ యజ్ఞ వేదిక దగ్గరికి వచ్చాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని వెంట పెట్టుకుని. తీసుకువచ్చి కూర్చుని అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా స్వీకరించారు. అప్పుడు అడుగుతున్నాడు శతానందుడు, అయ్యా మహానుభావ, రామచంద్ర ప్రభు దర్శనం మా అమ్మగారికి జరిగిందా? ఇదిగో వీళ్ళు రామలక్ష్మణులని జనక మహారాజు గారికి పరిచయం చేశాడు. శతానందుడు అడిగాడు, మా అమ్మగారికి శాప విముక్తి జరిగిందా లేదా? అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, నేను చేయాల్సిందంతా చేశానయ్యా, మీ తండ్రి కూడా వచ్చాడు, ఆవిడికి శాప విముక్తి అయింది, ఇద్దరూ కలిసి రాముడికి ఆతిథ్యం ఇచ్చారు, మీ నాన్నగారు మీ అమ్మగారు హాయిగా ఉన్నారు, ఇప్పుడు కలిసి హిమవత్పర్వత ప్రాంతానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. చాలా ఆనందించాటండి శతానందుడు. మా అమ్మగారికి నాటికి చాలా విముక్తి కలిగింది, మా తండ్రి మహానుభావుడు, మా తల్లిని ఉద్ధరించాడు,
మా తల్లికి నేను రుణపడిపోయి ఉన్నాను. ఇంతటి గొప్ప ఘనకార్యం చేయించిన వాడు విశ్వామిత్రుడు రాముడిని తీసుకొచ్చి, కాబట్టి విశ్వామిత్ర నీ రుణాన్ని నేను తీర్చుకోలేను అన్నీ రాముడితో అంటున్నాడు. ఏమని? ఏవయ్యా ఏదో సాధారణంగా కనిపిస్తున్నాడు అనుకుంటున్నారే మీరు? మీకొక్క గురువు గారు విశ్వామిత్రుడు సాధారణమైన వాడు కాదయ్యా, మహానుభావుడు మీ గురువు. మీ గురువు బ్రహ్మర్షి పదవిని పొందాడు. బ్రహ్మర్షి పదవిని పొందడానికి మీ గురువు పడినటువంటి కష్టం ఎంతో తెలుసా? అంతా ఇంత కాదు. నిజానికి విశ్వామిత్రుడు ఎవరండి? క్షత్రియుడు. క్షత్రియ వంశంలో పుట్టినవాడు బ్రహ్మర్షి ఎలా కాగలిగాడు? రాజుగా పుట్టినవాడు క్షత్రియ వంశంలో బ్రాహ్మణుడు అవగలడా? కానీ విశ్వామిత్రుడు అయ్యాట. మరి ఎలా అంత అవడానికి గల కారణం ఏమిటో తెలుసుకోవాలిగా. మీ యొక్క గురువు గారి యొక్క కథ చెప్తాను వినవయ్యా రామా అని శతానందుడు విశ్వామిత్రుడి యొక్క కథ చెప్పడం ప్రారంభం చేశాడు. అసలు విశ్వామిత్రుడి కథ మనం రామాయణంలో చదివితే కొన్ని సందేహాలు కలుగుతాయి. ఆ సందేహాలు పోవడం కోసం మహాభారతాన్ని తిరగేయాలి, దేవీ భాగవతంలో చూడాలి. ఈ రెండిట్లో సమన్వయం చేస్తే విశ్వామిత్రుడు పూర్తి కథ మనకి అర్థం అవుతుంది. పూర్వం కన్యాకుబ్జము అనేటటువంటి రాజ్యాన్ని గాధి అనేటటువంటి రాజుగారు పరిపాలన చేస్తూ ఉండేవారు. ఈ గాధి ఎవరు? విశ్వామిత్రుడి తండ్రి. ఈ గాధికి సుందరమైనటువంటి ఒక కూతురు ఉన్నది. ఆవిడ పేరు సత్యవతి. ఆవిడ్ని వివాహం చేసుకుందామని కుతూహలపడి భృగు మహర్షి కొడుకైనటువంటి రుచీకుడు అనేటటువంటి మహర్షి వచ్చి మహారాజును అడిగాట గాదిని, అయ్యా నీ కూతుర్ని నాకు ఇచ్చి వివాహం చేస్తావా అని. అప్పుడు ఆయన అన్నాడు, మీలాంటి బ్రహ్మఋషులు వచ్చి మమ్మల్ని అడిగితే కాదు అని మేము అనకూడదండి, కానీ మా వంశంలో ఒక ఆచారం ఉన్నది. ఆ ఆచారం ప్రకారం కనుక మీరు చేస్తాను అంటే తప్పకుండా మా కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు. ఏం చేయమంటావు అన్నాడు. ఏకత శ్యామకర్ణానాం పాండురాణాం తరస్వినాం. ఈ కథ మహాభారతం అరణ్య పర్వంలో కదండి. చూడండి, నల్లటి చెవులు కలిగినటువంటివి ఒక చెవే, రెండు చెవులు కాదు, ఒక చెవు నల్లగా ఉండాలి, మిగతా శరీరం అంతా తెల్లగా ఉండాలి. అలాంటి గుర్రాలు 1000 గుర్రాలు నాకు ఇస్తే నా కూతుర్ని ఇచ్చి మీకు వివాహం చేస్తానన్నా. అంటే పెట్టుబడి కింద మీరు ఎంతో కొంత కన్యాశుల్కం ఇచ్చి తీసుకువెళ్ళొచ్చు నా కూతుర్ని, కానీ నేను అడిగిందే మీరు ఇవ్వాలి. అలాంటి గుర్రాలు ఒకటో రెండో కనిపిస్తాయి, మహా వెతికితే 1000 గుర్రాలు ఎక్కడి నుంచి తేవాలండి ఎవరైనా? కానీ రుచీకుడు అన్నాడు, తప్పకుండా తెచ్చి నీకు ఇచ్చి నేను మీ అమ్మాయిని తీసుకువెళ్తానని. సరే, ఈయనేం చేశాడు? తపోసంపన్నుడా, భృగు మహర్షి కుమారుడు, వరుణదేవుణ్ణి ప్రార్థన చేశాడు. ఎక్కడైతే వరుణుణ్ణి ప్రార్థన చేశాడో అక్కడ వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు? నాకు ఒక చెవు నలుపుగా ఉండి మిగతా శరీరం అంతా తెల్లగా ఉన్నటువంటి 1000 గుర్రాలు కావాలన్నాడు. వరుణలోకం నుంచి తెప్పించాడు. తెప్పించి ఈ రుచీకుడికి ఇచ్చాడు. ఎక్కడైతే రుచీకుడికి ఈ గుర్రాలనైతే వరుణుడు ఇచ్చాడో ఆ ఇచ్చినటువంటి ప్రదేశాన్ని అశ్వతీర్థము అని పిలిచాడు. ఆ గుర్రాలని పట్టుకుని గాది దగ్గరికి వెళ్ళాడు రుచీకుడు, ఇచ్చాడు. ఆ కూతుర్ని ఇచ్చి వివాహం చేశాడు సత్యవతి. పెళ్ళయి కొంతకాలం గడిచిన తర్వాత భృగు మహర్షి వారికి ఈ విషయం తెలిసి తన కోడల్ని కొడుకుని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాడు. వచ్చి కోడల దగ్గరికి వెళ్ళి కోడల్ని ఆశీర్వదించాడు, కాళ్ళకి నమస్కారం చేసింది. అమ్మా సత్యవతి, నా కుమారుడిని వివాహం చేసుకుని మా వంశానికి నువ్వు వంశోద్ధారకుని అందించాలి, కాబట్టి నువ్వు ఏదైనా వరం కోరుకొని నేను ఇస్తానన్నాడు. అప్పుడు ఆవిడేమందంటే, తప్పకుండా స్వామి, నాకు మన వంశాన్ని ఉద్ధరించగలిగేటటువంటి బ్రహ్మతేజో సంపన్నుడైనటువంటి కుమారుడు కావాలి. అలాగే మా తల్లి గారికి పుత్ర సంతానం లేదు, నేను ఒక్కదాన్ని ఆడపిల్లను. పుత్ర సంతానం కలిగి మా నాన్నగారికి కూడా వంశం ఉద్ధరించబడేలాగా మా తల్లి గారికి పుత్ర సంతానం కలిగేలాగా అనుగ్రహం ఇవ్వండి. అప్పుడు వెంటనే భృగు మహర్షి వారు అన్నారు, సరే తదాస్తు. కానీ
ఇదిగో ఈ 2 హవిస్సులు తీసుకోమని మంత్రించినటువంటి హవిస్సులండి. అంటే క్షీరాన్నంలాగా ఉంటాయి, హోమంలో వేయడానికి ఉపయోగించే హవిస్సు వంటకం. ఆ 2 హవిస్సుల్ని కూడా ఇచ్చాడు. ఈ 2 చెరువులు కూడా తీసుకోండమ్మా, 2 పాత్రల్లో ఇచ్చాడు. తీసుకుని ఇందులో ఒక తేజస్సు బ్రహ్మ తేజస్సుతో అభిమంత్రించబడింది, రెండవ హవిస్సు క్షత్రియ తేజస్సుతో అభిమంత్రించబడింది. ఇది మీరిద్దరూ కూడా స్వీకరించి మీ తల్లిగారు వెళ్ళి మేడి చెట్టును కౌగిలించుకోవాలి, నువ్వు వెళ్ళి రావి చెట్టును కౌగిలించుకోవాలి అని చెప్పాడు. రావి చెట్టు బ్రహ్మ తేజో సంపన్నత కలిగినటువంటి చెట్టు, మేడి చెట్టు క్షాత్ర తేజస్సు కలిగినటువంటి చెట్టు. అందువల్ల మీ అమ్మ క్షత్రియ స్త్రీ కాబట్టి వెళ్ళి మేడి చెట్టును కౌగిలించుకో, నువ్వు రావి చెట్టును కౌగిలించుకో అని చెప్పాడు. అయితే నేను దీనిని విరాట్ పురుషుణ్ణి అనుసంధానం చేసి సంపాదించుకున్నటువంటి హవిస్సు, దీన్ని ఈ రోజు మీకు అభిమంత్రించిస్తున్నాను. దీనివల్ల మీకు వంశాన్ని ఉద్ధరింపజేసే బ్రహ్మ తేజో సంపన్నుడైన కుమారుడు కలుగుతాడు, మీ తల్లి గారికి క్షాత్రం ఉన్నటువంటి కుమారుడు కలుగుతాడు. అంతా బాగానే ఉంది. ఈ 2 చెరువులు తీసుకెళ్లి పక్కన పెట్టి తర్వాత తిన్నాళ్ళే అనుకున్నారు వీళ్ళిద్దరూ. భృగు మహర్షి వెళ్ళిపోయారు. కన్ఫ్యూజన్ అయిపోయి క్షత్రియ తేజస్సు ఉన్న పాత్రనేమో కూతురు తింది, బ్రహ్మ తేజస్సు ఉన్నటువంటి హవిస్సునేమో తల్లి గారు తింది. పోనీ వృక్షాన్ని కౌగిలించుకోవడం కూడా తారుమారయ్యాయి. తల్లిగారేమో రావి చెట్టును కౌగిలించుకుంది, కూతురేమో వచ్చి మేడి చెట్టును కౌగిలించుకుంది. ఇది కనిపెట్టిన వాడు భృగు మహర్షి. ఆయన మళ్ళీ వచ్చాట, అయ్యో చాలా తారుమారైపోయింది, మీరు నేను చెప్పిన దానికి ఇద్దరూ కూడా తేడాగా రివర్స్ లో చేశారు. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? హింసా ప్రవృత్తి కలిగిన క్షాత్ర ధర్మం కలిగినటువంటి కొడుకు నీకు పుడతాడు, బ్రహ్మతేజో సంపన్నుడైనటువంటి కుమారుడు నీ తల్లికి పుడతాడన్న భృగు మహర్షి. అప్పుడు వెంటనే పాదాల మీద పడిపోయి భృగు మహర్షి పాదాల మీద సత్యవతి వేడుకుందండి, ఏమండి క్షాత్ర ధర్మం కలిగి హింసా ప్రవృత్తిని ప్రేరేపించేటటువంటి కొడుకు నా వంశానికి తగడు, ఎందుకంటే నేను బ్రాహ్మణ వంశంలోకి వచ్చినటువంటి స్త్రీ, నాకు ఆ యొక్క అనుగ్రహ ఆ యొక్క విధానమైన సంతానాన్ని నాకు ఇవ్వద్దని. పోనీ అది కుదరదు అనుకుంటే నా తర్వాత వచ్చేటటువంటి నా సంతానానికి పుట్టే సంతానానికి ఇవ్వండి. అది అంటే నా యొక్క మనవడికి వచ్చేలాగా చూడండి, కానీ నా కొడుక్కి మాత్రం వచ్చేలా నేను భరించలేని ఇవ్వద్దు. సరే తదాస్తు అన్నాడు భృగు మహర్షి. అందువల్ల సత్యవతికి రుచీకుడికి పుట్టినవాడు జమదగ్ని మహర్షి వారి. ఆ జమదగ్ని మహర్షి వారికి క్షాత్ర తేజస్సు రాలేదు, కానీ ఆ జమదగ్నికి రేణుకకి పుట్టినటువంటి సంతానంలో పరశురాముడికి ఆ క్షాత్ర తేజస్సు వచ్చింది. అందువల్ల క్షాత్రలోకాలన్నింటినీ కూడా 21 సార్లు తెగనార్చాడు వెళ్ళి. ఆ క్షాత్ర సంబంధమైన శక్తి పరశురాముడికి వెళ్ళి. కానీ బ్రహ్మ తేజస్సుతో పుట్టిన వాడెవరు? ఈ యొక్క గాది యొక్క భార్యకి విశ్వామిత్రుడు పుట్టాడు. పుట్టడం ఎలా పుట్టాడండి? బ్రహ్మ తేజస్సుతో పుట్టాడు. కానీ పుట్టిన తర్వాత సంస్కరించబడడం ఎవరింట్లో పెరిగాడు? క్షత్రియులింట్లో పెరిగింది. సంస్కరించబడడం క్షత్రియుడిగా సంస్కరించబడ్డాడు. అంటే ఒకలా పుట్టి మరొకలా సంస్కరించబడితే వాళ్ళని ద్విజులు అంట, ఒకలా పుట్టి అలాగే సంస్కరించబడితే వాళ్ళని ఏకజులు అంట. కానీ ఒకలా పుట్టి మరొకలా సంస్కరించబడినటువంటి వాళ్ళ యొక్క జీవితాల్లో కొన్ని వ్యత్యాసాలు వస్తాయి. ఆ వ్యత్యాసాలు ఈ యొక్క విశ్వామిత్రుడి జీవితంలో కూడా వచ్చాయ్యా. ఏమిటంటే ఒకానొక సమయంలో విశ్వామిత్రుల వారు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న సమయంలో సైన్యాన్ని తీసుకుని అడవికి వెళ్ళి అలసిపోయి వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్తే సేవ తీరాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు, బయలుదేరదాం అనుకుంటే ఆగండి, వశిష్ఠుల వారు ఆతిథ్యం ఇస్తున్నారు, మీకు మీ సైన్యానికి కూడా తీసుకుని వెళ్ళండి అన్నారు అక్కడ ఉన్నటువంటి ఋషులు. విశ్వామిత్రుడికి చిన్న చూపు. ఎలాగా? క్షాత్రంలో రజోగుణం కదండి ఎక్కువ ఉండేది.
ఆ రజోగుణం వల్ల ఈ సన్యాసి ఏమిటి, ఈ ఋషి ఏమిటి, నాకు మా అందరికీ అన్నం పెట్టడం ఏమిటి, ఏం పెడతాడు మా అందరికీ అన్నం, కందమూలాలు పెట్టాలి, ఇవన్నీ మేము తినలేము, వద్దులో మేము వెళ్ళిపోతాం అన్నట్టు. కాదు కాదు కాదు, ఆయన ఆల్రెడీ అన్ని సిద్ధం చేయించేశాడు, వస్తున్నాయి మీరు కూర్చోండి అన్న. సైన్యం కూర్చుంది, విశ్వామిత్రుడు కూర్చున్నాడు, పంచభక్ష పరమాన్నాలతో అన్నం అందరికీ ఏది కావస్తే అది పెట్టించాట వశిష్ఠుడు. ఏమిట్రా చూస్తే ఈయనేమో ఋషిలా ఉన్నాడు, ఈ ఆశ్రమంలో ఉన్నాడు, ఈ అరణ్యాల్లో ఉన్నారు, వీళ్ళు ఇంత గొప్పగా అన్నేలా పెట్టారు మా అందరికీ ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఎవరినో పక్కన ఒక వాడిని కాకేసి ఈ శక్తి ఎలా వచ్చింది వశిష్ఠుడికి అని అడిగాడు విశ్వామిత్రుడు. ఏమీ లేదండి, ఆయన తపశ్శక్తిది, ఆయన దగ్గర శవల అనేటటువంటి ఒక కామధేను ఉన్నది, ఆ కామధేనువే ఇదంతా కూడా సిద్ధం చేసిందన్న. ఆశ్చర్యపోయాడు. రాజు కదండి, కాస్త అభిమానం దెబ్బతింది. మన దగ్గర లేని వస్తువు ఈ బ్రాహ్మణుడి దగ్గర ఉన్నది, దాన్ని ఎలాగైనా మన వశం చేసుకోవాలనుకున్నాడు. అనుకుని వెంటనే ఏం చేశాడంటే, ఏమయ్యా వశిష్ఠ, నీకు అన్ని రత్నాలు వైడూర్యాలు కావాలంటే అన్ని ఇస్తా, 1,00,000 గోవులు ఇస్తా, నువ్వు నాకు ఆ శబలం ఇచ్చేయన్నా. అయ్యా అది కుదరనటువంటి మాట. ఎందుకని? అస్యాం హవ్యంచ కవ్యంచ ప్రాణయాత్రా తదైవచ ఆయత్తం అగ్నిహోత్రంచ బలిర్హోమస్తదైవచ. ఈ కామధేనువు మీదే నా యొక్క సర్వస్వము ఆధారపడి ఉన్నది. నేను దేవతలకు ఇచ్చే హవిస్సులు గాని, పితృదేవతలకు ఇచ్చే కవ్యములు గాని ఈ యొక్క కామధేనువే ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారానే ఇస్తున్నాను నేనంతా కూడా. కాబట్టి ఇది లేకుండా నా యొక్క తపస్సు ముందరికి వెళ్ళదు. కాబట్టి దీన్ని ఇవ్వడం కుదరదన్నా. ఎంత ధనమైనా ఇస్తాన్నాడు, కుదరని మాట అన్నాడు. లాక్కోవడానికి ట్రై చేశాడు. నువ్వు ఇవ్వకపోతే నేను లాక్కుని వెళ్తాను, నేను ప్రభువుని, ప్రభువు ఏదైనా చెయ్యొచ్చు. ఎందుకని అంటే విలువైన వస్తువు ప్రభువు దగ్గర ఉండాలి అని ఆయన ధర్మం ఆయన చెప్పాడు. కాబట్టి నువ్వు మర్యాదగా నీకు డబ్బులు ఇస్తే తీసుకోనంటున్నావు కాబట్టి నేను బలవంతంగా లాక్కు వెళ్ళవలసి వస్తుంది అని లాక్కుని తీసుకువెళ్తున్నాడు. లాక్కుని తీసుకువెళ్తూ ఉంటే ఈ శబల ఏడ్చిందండి. బ్రాహ్మణ ధనాన్ని లాక్కోవచ్చా? ఇదో ధర్మం. మళ్ళీ ఇక్కడ చెప్తారు, బోధాయన మహర్షి వారు అంటారు, నత్వేవ కదాచిత్ స్వయం రాజా బ్రాహ్మణస్య ధనమాదవీత. బ్రాహ్మణ ద్రవ్య అపహరణ పరమ పాపం అండి అన్నిట్లకన్నా. అంతేకాదు సర్వధర్మజ్ఞుడైనటువంటి విశ్వామిత్రుడికి ఈ బుద్ధి ఎలా కలిగింది మరి అని ఆలోచిస్తే, ఇక్కడ ఆయనలో ఉన్నటువంటి బ్రహ్మ తేజస్సు ఏదైతే ఉందో అది ప్రస్తుతం సంస్కరించబడి ఉన్నటువంటి క్షాత్ర తేజస్సుతో యుద్ధం చేస్తోంది లోపల. ఇప్పుడు బ్రహ్మ తేజస్సు వృద్ధి చెందాలా, ఈ క్షాత్ర తేజస్సు వృద్ధి చెందాలా? అందువల్ల రజోగుణ ప్రభావం, ఆయనలో ఉన్న రజోగుణ ప్రభావం కామదేవుని లాక్కుని తీసుకువెళ్లేలాగా చేసింది. చేస్తూ ఉంటే నా బలం క్షత్రియస్యాహు బ్రాహ్మణ బలవత్తరాహ బ్రహ్మన్ బ్రహ్మ బలం దివ్యం క్షత్రాత్తు బలవత్తరం. కామధేను తనంతట తానుగా ఎదుటి వారిని శిక్షించదగ్గు. కాబట్టి వశిష్ఠుడిని చూసి ఏడ్చింది తీసుకుపోతూ ఉంటే లాక్కుని. ఏమయ్యా, నా అంతటి నేనేమి చేయలేను, నువ్వు ఒక్క అనుజ్ఞ ఇవ్వి, నేను తప్పకుండా ఈ సైన్యాన్ని మట్టు పెడతానని. వశిష్ఠుడు సరే అన్నాడు. వశిష్ఠుడు ఎప్పుడైతే సరే అన్నాడో ఈ యొక్క కామధేనువు తన శరీరం నుంచి పప్పవాదులు అనేటటువంటి కొంతమంది సైన్యాన్ని సృష్టించింది. ఈ సైన్యం విశ్వామిత్రుడు వారి సైన్యాన్ని అందరినీ కూడా తుదముట్టించారు. ఒకే ఒక్క బిడ్డ మిగిలాంటండి, మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు. విశ్వామిత్రుడు బ్రతుకు జీవుడారని కొడుకుని వెంట పెట్టుకుని రాజ్యానికి వెళ్ళాడు. విశ్వామిత్రుడు ఓడిపోయి పరువు తీసేసినంత పని అయిపోయింది, తల తీసేసినంత పని. ఇంత శక్తి దేని వల్ల వచ్చింది అని అనుకున్నాడు మనసులో. క్షత్రియుడికి లేదే ఇంత బలం, బ్రాహ్మణుడు తపస్సు చేసుకునేవాడు, ఇతనికి ఇంత శక్తి ఎలా వచ్చింది? తపోశక్తి ఇది, నేను కూడా తపస్సు చెయ్యాలని సంకల్పం కలిగింది. ఆ లోపల ఉన్న బ్రహ్మ తేజస్సు ఉంది కదండి, అది ప్రేరేపిస్తోంది. నేను తపస్సు చేస్తానన్నాడు, కానీ అహంకారంతో వశిష్ఠుడి మీద కోపంతో చేస్తానన్నాడు.
ఏ కోపంతో చేసే పనులు ఏముంటాయంటే ఒక పట్టాన్ని తెవలవండి. కానీ ఆ బ్రహ్మ తేజస్సు లోపల రగులుతోంది కాబట్టి విశ్వామిత్రుడి చేత ఆ పట్టుదల ఎక్కడా సడిలిపోకుండా చేసింది ఆ బ్రహ్మ తేజస్సు. క్షాత్రం ఉంది, ఆ క్షాత్రం వల్ల రజోగుణం కోపంతో ప్రారంభమైంది ఈ తపస్సు అనేటటువంటి. ఎలాగైనా ఈ వశిష్ఠుడిని మట్టు పెట్టాలి నేను తపస్సు సంపాదించే శక్తిని అనుకున్నాడు. కొడుకుకి పట్టాభిషేకం చేసేసి తాను బయలుదేరాడండి అరణ్యాలు. హిమవత్ పర్వత ప్రాంతం దగ్గర కౌశికీ నదీ తీరం దగ్గర తపస్సు చేశాట. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి అస్త్ర సంపద అంతా కూడా నాకు కావాలి, నీ దగ్గర ఉన్న అస్త్ర సంపద అంతా నాకు ఇవ్వమన్నా. ఏమిటి, దేనివల్ల ప్రయోజనం ఇది? ఈ అస్త్రాలన్నీ తీసుకువెళ్ళి వశిష్ఠుడి మీద వేసేస్తాను, అది ఆయనకు కావాల్సింది. సరే నీ ఇష్టం, తదాస్తు అని పరమేశ్వరుడు తన దగ్గర ఉన్న అస్త్ర సంపదలంతా ఇచ్చాడు. ఈ అస్త్ర సంపదనే రాముడికి ఇచ్చాడు తర్వాత కాలంలో. మొన్నటి రోజుని చెప్పాంగా మనం. అందువల్ల ఈ అస్త్రాలన్నీ పట్టుకున్నాడు, వెళ్ళాడు, వశిష్ఠుడి ఆశ్రమం మీద వేయడం మొదలుపెట్టాడు. కొన్ని వేల మంది ఋషులు బ్రతుకుతున్నారు ఆ ఆశ్రమాన్ని ఆధారం చేసుకుని వశిష్ఠుడి దగ్గర. వాళ్ళందరూ విగత జీవుడా అని బాధపడుతూ ఆ అస్త్రాల దాటికి తట్టుకోలేక కాలిపోతూ కొన్ని ఇళ్ళు పరిగెత్తుకుంటూ వశిష్ఠుడి దగ్గరకు వచ్చారు. చూశాడు విశ్వామిత్రుడి యొక్క చేష్టిత. కోపాన్ని పొందాడండి వశిష్ఠుడు అంతటి వాడు. తన దగ్గరున్న బ్రహ్మ తేజస్సునంతటినీ ఒక దండం కింద సిద్ధం చేసి ఆ దండాన్ని తీసుకొచ్చి, ఓరే నాయనా విశ్వామిత్ర, నువ్వేదైనా నన్ను చెయ్యాలి అని అనుకుంటే ఈ యొక్క దండం మీదకి వేయి, నువ్వు ఏ అస్త్రం వేసినా అని ఆ దండాన్ని కింద స్థాపించాడు. ఎన్ని అస్త్రాలు వేసినా ఆఖరికి బ్రహ్మాస్త్రంతో సహా ఆ దండం అందులోకి రాగేసుకుంది ఈ అస్త్రాలన్నింటికి. ఆశ్చర్యపోయి తల తిరిగిపోయింది విశ్వామిత్రుడికి. లోకంలో ఉన్న అన్ని అస్త్రాలు వాడేశాను, అయినా వశిష్ఠుడి దండం ముందు ఇవేమీ పనికి రాలేదు. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అనుకున్నట్టు ఒక్కసారి. అసలు క్షత్రియ బలంలో బలమే ఉంది, అంతటికన్నా గొప్పదైన బలం బ్రహ్మబలం, బ్రహ్మ తేజస్సుతో కూడినటువంటి బ్రాహ్మణుడి యొక్క బలం. ఈ తపస్సుని నేను పొందాలనుకున్నాడు. మళ్ళీ ఆ బ్రహ్మర్షిని అవ్వాలి నేను. వశిష్ఠుడు ఎలా అయ్యాడో బ్రహ్మర్షి కింద నేను కూడా బ్రహ్మర్షిని అవ్వాలనుకున్నా. ఇలా కుదరదని భార్యని వెంట పెట్టుకుని దక్షిణ దిక్కుకు వెళ్ళాడండి. మొట్టమొదట దక్షిణ దిక్కుకు వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు 1000 సంవత్సరాలు. మళ్ళీ తపస్సు చేస్తే బ్రహ్మగారు సంతోషించి ప్రత్యక్షమై, అయినా విశ్వామిత్ర, నీ ఘోరమైనటువంటి తపస్సుకు నేను మెచ్చుకున్నాను, నువ్వు రాజర్షి లోకాలన్నింటినీ కూడా గెలుచుకున్నావు, నువ్వు రాజర్షి అయ్యావు అని ఆశీర్వదించాడు. ఈయన దేనికోసం చేస్తున్నాడు? బ్రహ్మర్షి కోసం చేస్తున్నాడు. ఇంకా నేను రాజర్షి కింద ఉండడం ఏమిటయ్యా మహానుభావ, ఇంత తపస్సు చేస్తే పోనీలేనని మళ్ళీ తపస్సు చేయడం ప్రారంభం చేశాడు. చేస్తూ ఉండగా ఇంకా పూర్తయిపోతే మళ్ళీ బ్రహ్మగారు వస్తారు, తనకి బ్రహ్మర్షి పదవిని ఇస్తారు అనుకునే సమయంలో ఆయన దగ్గరికి త్రిశంకు వచ్చాయి. ఎవరు ఈ త్రిశంకు? ఆలోచన చేస్తే సూర్యవంశంలో, ఇక్ష్వాకు వంశంలో మాంధాత చక్రవర్తి అని ఓ చక్రవర్తి. ఈ మాంధాతకి ఇందుమతి అనేటటువంటి స్త్రీ యందు పురుకుత్సుడు అనేటటువంటి వాడు పుట్టాడు. ఈ పురుకుత్సుడికి ముచ్చుకుందుడు అనేటటువంటి, పురుకుత్సుడు ముచ్చుకుందుడు అని 2 కుమారులు కలిగారు. పురుకుత్సుడికి అరణ్యకుడు పుట్టాడు. అరణ్యకుడికి బృహదస్సుడు పుట్టాడు. ఈ బృహదస్సుడికి హర్యస్సుడు పుట్టాడు. ఈ హర్యస్సుడికి త్రిధర్ముడు పుట్టాడు. త్రిధర్ముడికి అరుణుడు పుట్టాడు. ఈ అరుణుడికి పుట్టినవాడు సత్యవ్రతుడు. ఈ సత్యవ్రతుడు చిన్నప్పటి నుంచి కూడా చాలా చిలిపిగా అందరినీ ఆట పట్టించడం, పాపపు పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉండడం, ఇలా బ్రతుకుతూ ఉండేవాడు. తండ్రి గారంటే భయం కూడా ఉండేది కాదు కొన్ని సందర్భాలు. ఒకరోజు ఏం చేశాడంటే, ఒక బ్రాహ్మణుడి ఇంట్లో పెళ్లి జరుగుతోంది. ఆ బ్రాహ్మణ స్త్రీని ఎత్తుకుని వచ్చాడు.
పెళ్లి జరుగుతున్న స్త్రీ. ఆ బ్రాహ్మణులందరూ వచ్చి గోల పెట్టుకున్నారు ఈ యొక్క అరుణుడి దగ్గర. అయ్యా, మా పిల్లకి వివాహం చేస్తుంటే నీ కొడుకు వచ్చి ఎత్తుకొచ్చాడు, ఏం చెప్తావు నువ్వు? వాళ్ళ ధర్మం చెప్పమన్నా. బ్రాహ్మణుడు పెళ్లి వివాహం జరుగుతుంటే కూతుర్ని ఎత్తుకుని రావడం ఏమిట్రా? ఇంతకన్నా దారుణమైంది ఏమైనా ఉందా? ఇంట్లో చెడబుట్టావు, నాకు ఇంట్లోంచి పోవతలుగా. తండ్రి, నీకు పెట్టిన పేరు తీసేసావు, ఈరోజు సత్యవ్రతుడు అని పెట్టారు నీకు పేరు. ఆ పేరుకున్న మచ్చ ఏర్పాటు చేసావు, వెళ్ళిపో ఇంట్లోంచి అన్నా. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వశిష్ఠుడి మీద పగబెట్టుకున్నాడండి ఈ సత్యవ్రతుడు. ఎందుకని? ఇంటి పురోహితుడు. ఇంటి పురోహితుడు ఏం చెప్పాలి? ధర్మం చెప్పాలి. కానీ చెప్పలేదు. కొడుకును అలా పంపకూడదయ్యా. ఎందుకుటా మనసులో ఉంది సత్యవ్రతుడికి. సప్తపది అవ్వకుండా వివాహం పూర్తవదు. భార్యాభర్తలు అవరు. తాళి కడితేనే కాదండి, సప్తపది పూర్తయితే గాని పరిపూర్ణ వివాహం కాదు. అందువల్ల ఈ ధర్మశాస్త్రం తెలిసినా కూడా వశిష్ఠుడు ఆ మాట చెప్పకుండా, నన్ను ఆపకుండా ఊరుకుండా ఉన్నాడు అలాగా అని కోపం వశిష్ఠుడి మీద కలిగింది సత్యవ్రతుడు. తండ్రి వెళ్ళగొట్టాడు. అదే సమయంలో విశ్వామిత్ర మహర్షి వారు తన భార్యని పిల్లల్ని విడిచిపెట్టి తపస్సు చేసుకుందామని చెప్పి ఆయన వెళ్ళిపోయారు ఉత్తరం వైపు. ఇలా వెళ్ళిపోయినటువంటి సమయంలో దక్షిణం వైపు వెళ్ళాడు. వెళ్ళిపోయినటువంటి సమయంలో ఏమైందంటే పెద్ద క్షామం ఒకటి వచ్చింది. క్షామం వస్తే పాపం భార్య మాత్రం ఏం చేస్తుందండి, అప్పటికే పిల్లలు పుట్టున్నారు విశ్వామిత్రుడికి ఆయన భార్యకి. మళ్ళీ పిల్లల్ని పోషించాలి. క్షామం వచ్చింది, ఏమీ దొరకట్లేదు. ఓన్లే 4 కుమారులు ఉన్నారు కాబట్టి ఇందులో ఒకరిని అమ్మేసి మిగతా ఆ వచ్చిన డబ్బుతో మిగతా కుమారుల్ని పోషిద్దాం అనుకున్నాడు. ఓ పిల్లాన్ని మెడలో తాడు వేసి లాక్కుని తీసుకువెళ్తుంది. వాడు ఏడుస్తున్నాడు. రోడ్డు మీద నడుచుకుంటూ రహదారిలో వెళ్ళిపోతున్న సత్యవ్రతుడికి ఈ సన్నివేశం కనిపించి, అమ్మా ఎందుకమ్మా కొడుకుని అలాగా పిల్లాన్ని మెడలో తాడేసి లాక్కుని తీసుకువెళ్తున్నావు, ఏమైందని అడిగాడు. క్షామం వచ్చింది కదా నాన్న, ఎవరికి ఏమీ దొరకట్లేదు. నాకు 4 కుమారులు ఉన్నారు, ఒకరిని అమ్మేసి మిగతా 3 పోషించుకుందాం అనుకుంటున్నాను. ఆ పరిస్థితుల్లో ఉన్నాను. నా భర్త ఏమో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, జాలి కలిగిందండి ఈ సత్యవ్రతుడికి. చెయ్యబోకు, నీకు రోజు నీకు ఎంత అవసరమైన ఆహారం కావాలో అంత అవసరం అయిన ఆహారం నేను తీసుకొచ్చి నీకు ఇస్తా. నువ్వు బాధపడకు. నీ ఇంట్లో నీ పిల్లలతో నువ్వు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉండమన్నా. ఆ పిల్లాడి మెడలో ఉన్నటువంటి ఆ తాడును తీసేశాడు. గళము అంటే గొంతండి, కేక. ఆ గళానికి తాడు వెయ్యి లాగబడ్డాడు కాబట్టి గాలవుడు అని పిలిచారు ఆ పిల్లవాడిని. ఆ తర్వాత మహర్షి అయ్యాడు అతను, గాలవ మహర్షి. ఆ తర్వాత ఈ పిల్లల్ని తీసుకుని ఆ ఇంట్లోనే ఉంటుంది. ఆ యొక్క పర్ణశాలలో రోజు కూడా ఏదో ఒక జంతువుని చంపి ఆ మాంసాన్ని పెట్టుకుని వచ్చి ఇంటి దగ్గర ఎదురుగా ఉన్న చెట్టు దగ్గర కట్టేసి వెళ్ళిపోతున్నాడు ఆహారాన్ని. ఆవిడ వెళ్ళి ఆ మాంసాన్ని తెచ్చుకుని పిల్లలకి పెట్టి తాను తిని పోషించుకుంటాడు. మరి శరీరం పోషణకి ఏదో ఒకటి ఉండాలి కదండి. శరీర మాత్రం కలు ధర్మ సాధనం అన్నారు. అసలు శరీరం అంటూ నిలబడితే తర్వాత దానికి ప్రాయశ్చిత్తం చేసుకుని ఏదో ఒకటి చేయొచ్చు. క్షామంలో ఏమీ దొరకకపోతే ఆ మాంసమే ప్రసాదం కింద తింటున్నారు వాడు. ఒక రోజు ఇలా ఉన్నటువంటి సమయంలో వశిష్ఠుడి యొక్క గోవు కనిపించిందండి ఈ సత్యవ్రతుడు. మా నాన్నగారు నన్ను ఇంట్లోకి పంపించేస్తుంటే ఆపలేదు ఈ వశిష్ఠుడు, ఇతని గోవుని చంపేస్తారని గోవుని చంపాడు. ఆ గోవుని చంపి ఆ గోవు మాంసాన్ని తాను తిని కొద్దిగా ప్యాకింగ్ చేసి తీసుకువెళ్ళి ఆ చెట్టుకు తగిలించాడు. ఆవిడ పాపం ఆవిడకేం తెలుసు, రోజు చేస్తున్నాడు మాంసం, ఏదో మాంసం తినేసింది ఆవిడ. పిల్లలకు కూడా పెట్టేసింది. వశిష్ఠుడికి ఈ విషయం తెలిసిందే. అప్పుడు వీడి దగ్గరికి వచ్చి శపించాడు. వీడు, ఎరా నాయన, విప్రస్త్రీని ఎత్తుకుని వచ్చావు, తండ్రి చేత గెంటించబడ్డావు, గోవును హత్య చేశావు. ఈ 3 మచ్చలు నీ జీవితంలో ఉండిపోతాయి. ఇవి చెరగవు ఎప్పటికీ కూడా. నీ జీవితంలో ఈ 3 మచ్చలు ఏర్పాటు అయ్యాయి కాబట్టి, 3 శంకలు ఏర్పడ్డాయి కాబట్టి నువ్వు త్రిశంకు అని పిలువబడతావు ఈ రోజు నుంచి అన్నారు. చూడండి,
కొంతకాలానికి కాలంలో మార్పు కదండి. వాడు మంచివాడయ్యాడు, మంచివాళ్ళతో స్నేహం చేశాడు, వాడు మంచివాడయ్యాడన్న విషయం తండ్రికి తెలిసింది. అరుణుడు పిలిచాడు ఒక రోజు కొడుకుని, రారా మారేవని తెలిసింది, కాస్త రాజ్య విషయాలన్నీ చూసుకోవాలి. తర్వాత కొడుక్కి పట్టాభిషేకం చేసి తాను అరణ్యాలకు వెళ్ళిపోయాడు. ఈ త్రిశంకు పరిపాలన చేస్తున్నాడు రాజ్యాన్ని. అయితే చూడండి, ఆయనకో ఆశ కలిగింది. ఏమిటి? సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలి. వెళ్ళి పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యానవనాల్లో దేవతా స్త్రీలతో కలిసి విహరించాలని కోరిక వెళ్ళింది. దేవతా సంగీతాన్ని వినాలి, అక్కడ ఆనందించాలనుకున్నాడు. దీనికోసం ఏదైనా యజ్ఞం ఉంటే చేయించయ్యా, నేను చేసుకుంటానన్నాడు ఇంటి పురోహితుడు వశిష్ఠుడిని పిలిచి. ఆయన అన్నాడు, సశరీరంగా వెళ్ళడం కుదరదురా నాయన. సశరీరంగా ఇది పాంచభౌతిక శరీరం. పాంచభౌతిక శరీరానికి తేజో శరీరానికి చాలా తేడా ఉంటుంది. స్వర్గంలో కనిపించేటటువంటి సుఖ భోగాలన్నీ ఉంటాయే, అవి కేవలం కనిపిస్తాయి కానీ వాటి యందు అనుభవించేటటువంటి తాదాత్మ్యత తేజో శరీరానికి ఉండదు. ఇదే మాట చెప్తాడండి మహాభారతంలో దుర్యోధనుడు. ఏమని చెప్తాడు అంటే, నిజంగా చుట్టరికం అనేటటువంటిది ఉంటే అకాలద్వేష సంయోగాత్ దేవాహ దేవత్వమాప్నుయు. నిజంగా వీడు నా కొడుకు, వీడు మావాడు అనే కనుక కామాదులు కనుక ఉండి ఉంటే దేవతలకి పాండవులు ఇన్ని కష్టాలు పడేవారా? దేవేంద్రుడి అంశతో వచ్చిన వాళ్ళుగా వాళ్ళు, వాయుదేవుడు కుమారుడుగా, ధర్మరాజు కుమారుడుగా, ధర్ముడు కుమారుడుగా, అశ్వినీ దేవతల కుమారులుగా వచ్చారు. నిజంగా వాళ్ళకి ఆ పుత్ర వ్యామోహం, ప్రేమ, ఆప్యాయతలు ఉంటే వాళ్ళ కొడుకులను వాళ్ళు రక్షించుకోరండి. అరణ్యాల పాలైతే వాళ్ళు ఒరే అరణ్యాల్లో ఉంటారు, కాస్త వచ్చి స్వర్గంలో ఉండాలని అనొచ్చు కదా. కాదుట. దేవతలకి కావలసింది ఏమిటి అంటే ధర్మం మాత్రమే. ఆ ధర్మం కోసం వాడు కష్టపడినా వాడిని కష్టపడినిస్తారు కానీ వాడి చేత సుఖాన్ని అనుభవింపచేయనివ్వరు. ఇప్పుడు ధర్మం కోసం అరణ్యాలకు వచ్చాడు ధర్మరాజు. ఆ నియమాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ తాను ధర్మయుక్తంగా రాజ్యాన్ని సంపాదించుకోవాలి. అందుకని వాళ్ళు దాన్ని విడిచిపెట్టారు. వాళ్ళ మీద వ్యామోహం వాళ్ళకు ఉండదు. అందుకనే దేవతలకి కామాదులు ఉండవని చెప్పిన వేదవాక్కు పురాణాల ద్వారా మనకి చూపిస్తున్నారు. కాబట్టి శరీరంతో సశరీరంగా వెళ్ళడం అనేది అవ్వదన్నాడు. నువ్వు చెయ్యకపోతే ఇంకో పురోహితుడి దగ్గరికి వెళ్తానన్న. ఈయన పొగరు సమాధానం చూశారా? ఈ మాట ఎప్పుడైతే అన్నాడో చాలా కోపం వచ్చిందండి వశిష్ఠుడికి. బ్రాహ్మణ పత్నిని అపహరించి గోవన చేసి ధర్మ మార్గాన్ని కూడా ఇప్పుడు దూషించావు నువ్వు. అందువల్ల నువ్వు స్వర్గానికి జీవితంలో వెళ్ళలేవు, చండాలుడివై తిరుగు అని చెప్పించాడు. ఈయనకి చండాలత్వం వచ్చింది. చండాలుడంటే అంటరాని వాడు అంటే ఎక్కడ దేని విషయంలో అంటరాని వాడు అంటే వాడికి ఉన్నటువంటి దుర్వ్యసనం మరొకరికి ఉండదు. వాడే అంటరాని వాడు అందరికన్నా. వాడు ఏ వర్ణంలో ఉన్నవాడైనా వాడికి అది వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే వాడికి ఉన్నటువంటి చెడు అలవాట్లు మరొకరికి ఉండవు. కాబట్టి నువ్వు చండాలుడు అవుతావు బొమ్మన్నా. ఈ చండాలత్వాన్ని పొందినటువంటి వాడు తిరుగుతున్నాడు. ఎవడైనా దొరుకుతాడేమో యాజకుడు, నన్ను ఇంకా కోరిక పోలేదు, స్వశరీరంగా స్వర్గానికి పంపించేవాడు అని. ఈలోపు విశ్వామిత్రుల వారు తపస్సు పూర్తి చేసుకుని ఒక రోజు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి భార్యని పలకరించి, నేను తపస్సుకు వెళ్ళినప్పుడు చాలా పెద్ద క్షామం వచ్చింది, క్షామం వచ్చినప్పుడు నాకు ఆకలికి ఏమీ కూడా దొరకలేదు. ఒక చండాలుడి ఇంటిలోకి వెళ్తే వాడి ఇంటిలో నాకు కుక్క మాంసం కనిపించింది. వాడు కూడా ఏం చేశాట, వాడికి తిండి లేదు కదా, వాడు దాచుకున్నట్ట సగం తిని ఇంకో ముక్కని పైన ఉట్టికి కట్టాట, ఎవరు తీయకుండా. పోని ఉట్టికి కట్టి ఊరుకున్నాడా, దానికి ఒక గంట తగిలించాట. ఇప్పుడు విశ్వామిత్రుడు దాన్ని కాజేద్దామనుకున్నాడు, దొంగతనాన్ని నిలబడ్డాడండి. ఎవరు తపస్సు చేస్తున్న విశ్వామిత్రుడు ఇంట్లోకి నెమ్మదిగా వెళ్ళి ఆ ముక్కని పట్టుకుని వచ్చేస్తుంటే గంట మోగింది. చూసుకోలేదు, చీకట్లో కనిపించలేదు గంట.
ఈయన నిద్ర లేచాడు ఈ జన్నాలు. ఏమంటే ఎవరైనా గట్టిగా అరిచేటప్పుడు దీపంతో చూసేటప్పటికి అంత గడ్డంతో అంత మహర్షి అంతలా కనిపించేటప్పుడు నమస్కారం చేసి, అయ్యో స్వాముల వారు మీరు కూడా దొంగతనం చేస్తున్నారా? ఏం చేయమంటావురా, ఆకలి ఏదో ఒకటి తినాలి కదా, అందుకోసం ఈ కుక్క పిక్క మాంసాలను తీసుకుపోదామని వచ్చానన్న. అంటే అంత క్షామం వచ్చిందండి, ఏమి దొరకకుండా. సరే మహానుభావులు పెద్దలు మీరు వచ్చారు మా ఇంటికి, తీసుకుపోండి, నేను రేపొద్దున ఏదో ఒకటి చూసుకుంటానన్నాడు. ఈయనేం చేశాడు, ఆ పిక్క మాంసాన్ని పట్టుకుని వచ్చి, ఏరా దేవేంద్ర, ఇంతమంది జనాలకి ఆకలిని వేస్తూ ఉంటే అన్నం లేకుండా చేస్తావా? ముందు మేము తినడం కాదు, ఇది నువ్వు తినని ఇంద్రాయ స్వాహాన్ని అగ్నిలో వేయడానికి ప్రారంభం చేశాడు. దేవేంద్రుడు పరుగును వచ్చాడండి, బాబోయ్ అందులో వేయరా నాయనా నువ్వు అని చెప్పి నమస్కారం చేసి. మరి నీ దాకా వస్తే గానీ తెలియలేదా ఈ పరిస్థితి? నువ్వు ముందు ఈ క్షామాన్ని పోగొట్టు అని చెప్పగానే వర్షాలు కురిసేయకండి. వర్షాలు కురిసి ఆకలి తీరింది. ఇలా గెంటుకుని వచ్చాను జీవితాన్ని తపస్సులో, మరి ఇక్కడ క్షామంలో నువ్వేలా బ్రతికావో చెప్పవే అని భార్యను అడిగితే జరిగిన వృత్తాంతం అంతా చెప్పింది. ఇలా సత్యవ్రతుడు అనేవాడు ఇలా చేశాడు, ఆఖరికి గోవు మాంసం కూడా తెచ్చి కట్టాడు నాకు, ఏమీ దొరకకపోతే. అలా కట్టినందుకు అతని గురువు గారు అతన్ని శపించాడు, చండాలుడిగా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆ చండాలుడిగా ఉన్నవాడిని మీరే ఉద్ధరించాలి అని భార్య కోరుకుంది విశ్వామిత్రుడిని. తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు నేను అనుగ్రహిస్తానన్నాడు. విశ్వామిత్రుడు మాట ఇచ్చాడు కదండి. వీడు తిరిగి విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి, నేను సశరీరంగా వెళ్ళాలి స్వర్గానికి, మీరే నన్ను పంపించగలరు, మిమ్మల్ని నేను శరణ వేడుతున్నాను. భార్యకి ఇచ్చిన మాట గుర్తొచ్చింది, నేను లేనప్పుడు నా భార్యను ఆదుకున్నాడు వీడు, తప్పకుండా నిన్ను సశరీరంగా పంపుతానన్నాడు. నా తపశ్శక్తిని అంతటినీ ధారపోస్తాను నీకోసం అన్నాడు. చూడండి, దేనికోసం మొదలు పెట్టాడు తపస్సు, దేనికి ఉపయోగిస్తున్నాడు తపస్సు శక్తిని. అంటే రజోగుణం డామినేట్ చేసేస్తోంది ఈ యొక్క బ్రహ్మ తేజస్సుని, క్షత్రియ తేజస్సు. యుద్ధం పడండి ఒకదానికొకటి లోపల సంఘర్షణ. శిష్యుల్ని పిలిచాడు, నేను వెళ్ళి పిలుచుకురండి ఋషులందరినీ కూడా, విశ్వామిత్రుడు మకం చేస్తున్నాడు యజ్ఞం, మీరందరూ కూడా రండి అని పిలవండి. ఒకవేళ వాళ్ళు రాకుండా ఏదైనా కనుక మాట్లాడితే, వాళ్ళు ఏం మాట్లాడారో కూడా అవి కూడా విని రండి నా దగ్గర చెప్పండి అన్నాడు. వాళ్ళందరూ వెళ్ళి అందరినీ పిలుచుకుని వచ్చారు. పిలుచుకుని వస్తూ వశిష్ఠుడి కొడుకుల దగ్గరికి కూడా వెళ్ళారు. వశిష్ఠుడిని పిలిచారు, మీరు కూడా రండి అన్నారు. వాళ్ళన్నారట, క్షత్రియో యాజకో యస్య చండాలస్య విశేషతః కథం సదసి భోక్తారో హవిస్తస్య సురహర్షయ. చేయించేవాడేమో క్షత్రియుడు, యజ్ఞం చేయించేవాడు, యజ్ఞం చేస్తున్నవాడేమో చండాలుడు. ఈ చేస్తున్న యజ్ఞానికి దేవతలు ఎలా వస్తారా హవిస్సు తీసుకోవడానికి, ఇంకా మేము రావడానికి అని వేళాకాలం ఎగతాళి చేశారు, నవ్వారు. యాజ్ ఇట్ ఈజ్ గా ఈ విషయాన్ని తీసుకొచ్చి శిష్యులు విశ్వామిత్రుడితో చెప్పారు. విశ్వామిత్రుడికి కోపం వచ్చి, వశిష్ఠ కుమారులు కుక్క మాంసాన్ని భుజిస్తూ చండాలుల కింద కొన్ని వందల సంవత్సరాలు జీవించుగా కానీ వాళ్ళని శపించాడు. తపస్సంతా తరిగిపోతుంది ఈ శాపాలతోనే, సంపాదించుకున్న తపస్సంతా కూడా. ఎవరు వచ్చినా రాకపోయినా ఈ యజ్ఞం ఆగదన్నాడు. యజ్ఞాన్ని ప్రారంభం చేశాడు. చేసి హవిస్సులు వేస్తూ ఉంటే దేవతలు కూడా రాలేదండి హవిస్సు తీసుకోవడానికి. అయినా పర్వాలేదన్నాడు, స్పృహంతో చేశాడు యజ్ఞం. చేస్తూ ఉంటే, అదిగో నా శక్తిని అంతటినీ ధారపోసి నిన్ను స్వర్గానికి పంపుతున్నాను, ఓ త్రిశంకు వెళ్ళు స్వర్గానికని స్వాహ అని పూర్ణాహుతి వేశాడు. త్రిశంకువు లేస్తున్నాడండి ఆకాశంలోకి. ఆకాశంలోకి లేచి స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు సశరీరంగా. వెళ్ళిపోతుంటే దేవేంద్రుడు అన్నాడు, ఒరే నీకు స్వర్గంలో ప్రవేశం లేదు, నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు, పోరు అక్కడి నుంచి గెంటేశాడు. మహానుభావ పడిపోతున్నాడు కిందకి, నువ్వే రక్షించాలి విశ్వామిత్ర అంటే ఆగమన్నాడు అక్కడే. వెంటనే దక్షిణం వైపు ఉన్నటువంటి ఆకాశంలో ఒక గొప్పదైనటువంటి సప్తర్షి మండలాన్ని ఇంకో దాన్ని సృష్టించేశాట, మరో స్వర్గాన్ని సృష్టించాట. అన్యమిందం కరిష్యామి లోకోవాస్యాదనింద్రక దేవతాన్యపి సక్రోధాత్ సృష్టిం సముపచక్రమే.
ఇంకో ఇంద్రుడినైనా సృష్టిస్తాను, లేదా ఇంద్రుడనేవాడే లేకుండా చేస్తానన్నట్ట తన తపశక్తితో. దేవతలందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు విశ్వామిత్రుడి దగ్గరికి. వచ్చి, మహానుభావ, నువ్వు ఇలా కోప్పడితే ఎలా కుదురుతుంది? ఏదైనా ఒక సెటిల్మెంట్ ఉండాలి కదా, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది వేదంలో చెప్పబడిన దానికి వ్యతిరేకం, అందువల్ల దీన్ని ఎవరూ శ్లాఘించరు. కానీ నువ్వు ఇంకో సృష్టి చేసేసావు కాబట్టి ఈ యొక్క త్రిశంకుగా ఆ సృష్టిలో స్థానాన్ని ఇవ్వి. ఎందుకని? ఈ ఆగిపోయిన త్రిశంకు తలకిందులుగా ఉన్నాడు. ఈ తలకిందులుగా ఉన్న త్రిశంకుని ఆ సప్తర్షి మండలం దగ్గరికి తీసుకుపో, అక్కడ ఉంచువాడు. అక్కడ అతనే లోకానికి అధిపతి. కానీ ఒక వరం ఏమిటంటే, ఈ వైశ్వానర పదానికి అవతల వైపు అది ఉండేలాగా కోరుకున్నాను. అంటే ఈ గెలాక్సీకి అవతల వైపు ఉండాలి. అంటే మనకి దగ్గరగా ఇంకో గెలాక్సీ ఉంది అంటే అక్కడ గెలాక్సీని సృష్టించేశాడు విశ్వామిత్రుడు తన శక్తితో. అక్కడ ఉంటాడు ఈ త్రిశంకు తలకిందులుగా. అక్కడ పెట్టేలాగా మాట్లాడి, అయ్యా ఈ విధంగా పరిష్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే త్రిశంకు వల్ల మళ్ళీ ఈ తపస్సు భంగం అనేటటువంటిది వాటిల్లింది. త్రిశంకు ఆఖరికి అటు అవ్వలేదు పని, ఇటు అవ్వలేదు, ఆఖరికి తలకిందులుగా వేళ్లాడవలసి వచ్చింది. అంటే గురువుని తిరస్కరించినటువంటి చేసినటువంటి పనులుంటాయే ఆఖరికి అవి తలకిందులు అవుతాయని చెప్పడం విశేషం. వశిష్ఠుణ్ణి కాదని వెళ్ళాడు కదా, వశిష్ఠుణ్ణి ఇంటి పురోహితుడిని కాదని వెళ్ళి చేసినటువంటి క్రతువు ఆఖరికి తలకిందులుగా కూర్చోబెట్టి. అంతేకాదు, మనస్పర్ధతో కోపంతో చేసినటువంటి పనులు దుర్వినియోగం అవుతాయని ఈ యొక్క వశిష్ఠుడి మీద కోపంతో చేసినటువంటి విశ్వామిత్రుడి కథ మనకి తెలుస్తుంది. అందువల్ల చూడండి, ఈ దక్షిణ దిక్కు కూడా తనకి అచ్చు రాలేదనుకున్నాడు. దక్షిణం నుంచి పశ్చిమానికి వెళ్ళాడు. పుష్కర తీర్థం దగ్గర కూర్చొని తపస్సు చేస్తున్నాడు. గుజరాత్ ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉంటే అదే సమయంలో అంబరీషుడు అనేటటువంటి ఒక రాజుగారు యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం చేస్తూ ఉంటే బలిచ్చేటటువంటి జంతువు పారిపోయి, ఋత్విక్కులు అన్నారు, ఇలా పారిపోవడం చాలా అపశకునం యజ్ఞానికి, దీనికి బదులుగా ఒక నరబలి ఇవ్వాలి అన్నారు. ఇప్పటికిప్పుడు నరుడు ఎక్కడ దొరుకుతాడు బలి ఇవ్వడానికి? ఎవరు ఒప్పుకుంటాడు? వాడు ఇష్టంగా ఒప్పుకోవాలి. ఆయన వెతుకుతున్నాడు అంబరీషుడు. అన్ని ఊళ్ళో వెళ్ళి ఎవడైనా దొరుకుతాడేమో, కాస్త ధనమో గోములో ఏవో ఒకటి ఇచ్చి కాస్త తీసుకువెళ్దామని రుచీకుడు సత్యవతి ఉన్న ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. అయ్యా మహానుభావ, నేను ఇలా యజ్ఞం చేశాను, యజ్ఞ పశువు పారిపోయింది, నరబలి ఇవ్వాలనుకుంటున్నాను. మీకు 3 కుమారులు ఉన్నారు కదా, 3 కుమారుల్లో ఎవరో ఒకరిని నాతో పంపించండి, మీకు కావలసిన ధనం ఇస్తాను. ఆయన అన్నాడు, రుచీకుడు, నా ఇంటి పెద్ద కొడుకును నేను ఎప్పటికీ కూడా ఇవ్వనని దగ్గరికి రాసుకున్నాడు. లోపల ఈ మాటలు వింటున్న భార్య పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి, చిన్న కుమారుడంటే నాకు చాలా ఇష్టం, వాడిని నేను ఇవ్వనని ఆవిడ దగ్గరికి తీసుకు. మధ్యలో ఉన్న కుర్రవాడి పేరు సునశ్శేపుడు. ఈ సునశ్శేపుడు అర్థమైందిరా, పెద్దరా, నాన్నగారికేమో పెద్దవాడు కావాలి, తల్లిగారికేమో చిన్నవాడు కావాలి, మధ్యలో నన్ను వదిలేశారు అంటే నన్ను పంపిస్తున్నట్లుగా వాళ్ళు అంగీకరించారు, కాబట్టి నాడు నేనే వస్తున్నానని సునశ్శేపుడు బయలుదేరుతూ ఉంటే 1,00,000 గోవులు ఇచ్చి, అయ్యా నేను వెళ్తున్నానని అంబరీషుడు అనుజ్ఞ తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళాడు. ఇలా ఇవ్వచ్చా కొడుకుని? అమ్మే అధికారం తల్లిదండ్రులకు ఉంటుందా అండి? కొడుకుల్ని, సంతానాన్ని అమ్మేటటువంటి అధికారం తల్లిదండ్రులకు ఉండదండి. అయితే కొన్ని పరిస్థితుల్లో అది ధర్మం అనుకుంటే ఇవ్వచ్చు అన్నారు. అవతల వాళ్ళ సంతానం వృద్ధి చెందాలి, లేదు వాళ్ళ వంశం వృద్ధి చెందాలి అనుకుంటే దత్తత కింద ఇవ్వచ్చు. ఇచ్చిన పెద్ద కుమారుణ్ణి ఇవ్వకూడదని చెప్పారు. ఎందుకని? వాడు ధర్మ సంతానం, వాడు పుట్టిన తర్వాతే వీడు పుత్రవంతుడయ్యాడు అని చెప్పుకోగలుగుతున్నాడు. మిగతా సంతానం కామద సంతానం కాబట్టి వాళ్ళని ఇవ్వచ్చని చెప్పారు. కాబట్టి నాకు పెద్ద కొడుకు ఇష్టం, వాడు వంశోద్ధారకుడు, నేను ఇవ్వనన్నాడు ఆ రుచీకుడు. చిన్నపిల్లాడి మీద ఇష్టంతో ఆవిడ తీసుకుంది. సునశ్శేపుడు బయలుదేరాడు. అందువల్ల ధర్మం, ఇప్పుడు రాజు కనుక నశిస్తే రాజ్యంలో ప్రజలందరూ నశిస్తారు, రాజ్యం నశిస్తుంది.
ఒక్కడినే బలిచ్చి రాజ్యం అంతా కాపాడబడాలి కాబట్టి ఒక గొప్ప ధర్మాన్ని ఆవిష్కరింపజేయడం కోసం మా కొడుకుని ఇచ్చేస్తున్నాననే ఉద్దేశంతోనే పంపేటండి రుచికు. ఏం చేస్తాడు? వాడంతటి వాడు నేను వెళ్తున్నానని బయలుదేరే కుమార్ పుష్కర తీర్థం దగ్గరికి వచ్చేటప్పటికి కాస్త ఆయాసం వచ్చి పాపం ఆ యొక్క అంబరీషుడు కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అంత దూరంలో విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటూ కనిపించాడు ఈ సునశ్శేపుడికి. మావయ్య అంటూ పరిగెత్తాడండి. పరిగెత్తి పాదాల మీద పడ్డాడు. నాకు తండ్రి లేడు, తల్లి లేదు, ఎందుకంటే వాళ్ళందరూ నా మీద ఏమి ఇష్టాన్ని చూపించలేదు, నన్ను నమ్మేశారు ఇలాగా. ఇప్పుడు నేను యజ్ఞానికి బలం ఇవ్వబోతున్నాను, యజ్ఞము జరగాలి, నేను బ్రతకాలి, ఇలా ఏదైనా చెయ్యమని నమస్కారం చేస్తే ఏముందా నేను నిన్ను అభయిస్తున్నాను అని కొడుకుల్ని పిలిచాడు. నలుగురు కొడుకులు పుట్టారుగా, ఆ నలుగురు కొడుకుల్లో ఇలా రండి రా అబ్బాయి అన్న, వీడి బదులుగా మీరు ఎవరైనా ఒకళ్ళు వెళ్ళండి విశ్వామిత్ర. వాళ్ళు ఒక నవ్వు నవ్వారు. నవ్వు నవ్వి నాన్న ఎవరైనా కొడుకుని చచ్చిపోమ్మని పంపుతారా, నువ్వేంటి మమ్మల్ని అలా పంపుతున్నావు, అసలు నీకు ధర్మం ఆలోచన విధానం ఉందా లేదా అని అడిగారు వాళ్ళు. ఈయన కోపం వచ్చి స్వమాంస భోజనా సర్వే వాసిష్ఠ ఇవ జాతిషు, వశిష్ఠ మహర్షి కొడుకులకి ఏ విధమైన గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది పొమ్మన్నా. స్వమాంసభక్షణం చేస్తూ కొన్ని జన్మలు చండాలుడుగా బతకండి మీరంతా. అంటే తండ్రి మాటని గౌరవించని వాళ్ళకి పరిస్థితి ఏమవుతుందో ఇక్కడ చూపించారు. తండ్రి మాటను ఎప్పుడూ కూడా గౌరవించాలి. తల్లి, తండ్రి, గురువులు వీళ్ళ ముగ్గురు ఎవరు ఏది కనుక ఆదేశించినా దాన్ని తప్పకుండా చెయ్యాలన్నారు. ఎవరైతే వీళ్ళ ముగ్గురు యందు ఆవేశాన్ని కలిగి అవమానిస్తారో, వాళ్ళు దూషిస్తారో మూత్ర పురుషాలతో కూడుకున్నటువంటి నరకంలో పడతారు అని చెప్పారు శాస్త్రంలో. పితృ మాతృ గురువునాంచే అవజ్ఞం చక్రువృత్తయ ఇతమే పూయ నిర్మూత్ర గత్రే మధ్యంతా అధోముఖ, అధోముఖంగా మూత్ర పురుషాలతో కూడుకున్న నరకంలోకి వెళ్ళి పడతారు వీళ్ళు. తల్లిదండ్రుల్ని గౌరవించని వాళ్ళు, అవమానించేవాళ్ళు, గురువుల్ని అవమానించేవాళ్ళు వీళ్ళు. అందువల్ల ఆ దోషం పిల్లలకు అంటకూడదని ఈయనే శాపం పెట్టాడు. మహాభారతంలో చెప్తారు ఒక చోట అనుశాసనిక పర్వంలో భీష్ముల వారు, సమ్యక్ మిథ్యా ప్రవర్తేపి వర్తితవ్యం గురా విహ గురు నింద దహత్యాయు మనుష్యాణం నసంశయ. తండ్రి గారు వక్ర మార్గంలో కనుక ఉంటే, అంటే తండ్రి మంచివాడు కాడు, కానీ తండ్రి ఒక మాట చెప్తే ఆ మాటను తప్పకుండా చెయ్యాలన్న, ఇది ధర్మం. ఎప్పుడూ విధేయతతో ఉండాలి వాడు, ఆ వక్ర మార్గంలో ఉన్నా సరే తండ్రి. ఎవడు తండ్రిని నిందిస్తాడో అలాంటి వాడి యొక్క ఆయుష్ ఉత్తమైపోతుంది, తగ్గిపోతుంది అన్న. తల్లిదండ్రుల్ని దూషించడం వల్ల ఆయుష్ తరిగిపోతుంది సగానికి సగం. ఇది మహాభారతంలో చెప్పారు. అందువల్ల విశ్వామిత్రుడి శాపం ఆయన కుమారులనే దహించి వేసింది. కాబట్టి శ్రీమద్ రామాయణంలో వాల్మీకి ధర్మశాస్త్రాన్ని ప్రతి చోట కూడా మనకి చూపిస్తాడు. ఇలా ఉంటే ఇలా జరుగుతుంది. విశ్వామిత్రుడు అందుకు శపించాడు పిల్లలు. పోతే పోయిందిలేరా, ఇదిగో నీకు 2 మంత్రాలు ఇస్తున్నాను తీసుకోమంటే. గాథలు అంటారు వీటిని, ఈ మంత్రాలు. ఈ 2 గాథల్ని కూడా నీకు ఇస్తున్నాను. ఇందులో ఒకటి ఇంద్రదేవతాకం, మరొకటి ఉపేంద్ర దేవతాకం. ఈ 2 గాథలు నీకు ఇస్తున్నాను. నువ్వు నిన్ను ఎప్పుడైతే బలిస్తారో ఆ బలిచ్చేటప్పుడు ఈ మంత్రాలు చదువు చాలు. చదివితే నీకు మళ్ళీ చనిపోయిన వాడివి మళ్ళీ బతుకుతావు నువ్వు అని ఆ మంత్రరాశిని ఇచ్చాడు. ఆ మంత్రరాశి తీసుకున్న సునశ్శేపుడు వెళ్ళాడు, బలిచ్చాడు, మంత్రాన్ని ఉచ్చరించాడు, బలిచ్చాడు, మళ్ళీ బ్రతికాడు. ఆయన యొక్క యజ్ఞం పూర్తయింది, ఈయన కూడా బ్రతికాడు. చూడండి, ఆ తర్వాత విశ్వామిత్రుడు తపస్సులోకి మళ్ళీ దిగితే 10 సంవత్సరాల కాలం తర్వాత మళ్ళీ మేరకు వచ్చింది అక్కడ. ఏదో రకంగా విఘ్నాల మీద విఘ్నాలు వస్తున్నాయి. చూడండి, మేనకు వస్తే ఆవిడ ఎందు కామాన్ని పొందాడు, కలిసి కాపురం చేశాడు 10 సంవత్సరాలు. వీళ్ళిద్దరికీ శాకుంతల పుట్టింది.
తర్వాత జ్ఞానోదయం అయింది. నేను ఎందుకు వచ్చాను, ఏం తపస్సు చేస్తున్నాను, మళ్ళీ ఎందుకు ఇలా మారిపోయాను, చచా మళ్ళీ వదిలేశాడు. వదిలేసి మేనకని మళ్ళీ తపస్సు చేశాడు. ఈ అచ్చు రాలేదు నాకు ఈ ప్రాంతం అని ఉత్తరం వైపు వచ్చాడు. ఉత్తరం దగ్గర 1000 సంవత్సరాలు తపస్సు చేశాడట. తపస్సు చేస్తే ఈ లోపు ఇంద్రుడు రమ్మని పంపించాడు. ఈసారి రమ్మని పంపిస్తే ఈవిడ మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి కామానికి లొంగుతాడా లేదా ప్రయత్నం చేసి, ఈసారి కామాన్ని లొంగలేదు కానీ క్రోధానికి లొంగేదే. కోపం వచ్చింది విశ్వామిత్రుడికి. 10,000 సంవత్సరాలు బండరాయి కింద పడి ఉండని చెప్పింది. విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి తేడా ఏమిటో తెలుసా అండి? కామ క్రోధ వశే తిష్టతి ఇది వశిష్ఠ. కామాన్ని క్రోధాన్ని వశమునందుకున్నవాడు వశిష్ఠుడు. ఆ కామాన్ని క్రోధాన్ని వశమునందు ఉంచుకోలేకపోయాడు విశ్వామిత్రుడు. కామంతో మేనక దగ్గర పడిపోయాడు, క్రోధంతో బ్రహ్మ దగ్గర పడ్డాడు. ఓహో, వశిష్ఠుడికి నాకు ఉన్న తేడా ఇదన్నమాట అని అప్పుడు తెలుసుకున్నాడు. అప్పుడు తెలుసుకుని ఏం చేశాడంటే, ఇంక ఈ ప్రాంతం కాదు తూర్పు వైపుకు వచ్చాడండి. ఉత్తరం నుంచి ఉత్తరం వైపుకు వచ్చి అక్కడ తపస్సు చేయడం ప్రారంభం చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమై నువ్వు ఋషివయ్యావన్నాడు. సరిపోలేదు ఆయన, ఇంకా మరీ తపస్సు చేయడం ప్రారంభం చేశాడు. చూసారా, ఇలా తపస్సు చేస్తూ ఉంటే కాష్టభూయిష్టమైపోయిందిటండి శరీరం, కత్తెలాగా అయిపోయిందన్న. పంచాగ్నుల మధ్య నిలబడ్డాడు. 4 వైపులా 4 అగ్నిహోత్రాలు పెట్టుకుని 5వ అగ్ని పైన ఉన్నటువంటి సూర్యుడు ఆయన్ని చూస్తూ తపస్సు చేశాడు. ఆహారం తినడం మానేశాడు. శరీరం కాష్టభూయిష్టమైపోయింది. శరీరము యొక్క శిరస్సు నుంచి ధూమం బయలుదేరింది తన పైకి. ధూమం బయలుదేరితే కంగారు పడిపోయారు దేవతలందరూ కూడా ఈయన యొక్క తపస్సు చూసి. ఇప్పుడు ఈయన్ని పరీక్షించాలి, ఏం చేస్తాడు చూద్దాం అనుకున్నా. అయితే ధర్మదేవత వచ్చింది. ముందుగా ఇంద్రుడు అతిథి రూపంలో వచ్చాడండి. పాపం ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆకలి అనిపించి కూర్చుని అన్నం తిందామని అనుకుంటూ ఉంటే వచ్చి నాకు అది ఆకలి వేస్తోంది అన్నం పెట్టమన్నట్టు ఇంద్రుడు. కోపం వస్తుందేమో అని చూశాడు, కోపం రాలేదు. కామం కానీ కోపం కానీ అన్నీ పోయాయి. ఇచ్చేశాడు తినమని. మళ్ళీ వెళ్ళాడు, తపస్సు చేస్తున్నాడు. 100 సంవత్సరాలు గడిచింది. ఈ లోపు ధర్మదేవత పరీక్షించడానికి వచ్చింది. ఎలా వచ్చిందన్న, వశిష్ఠుడి రూపంలో వచ్చింది. వశిష్ఠుడి రూపంలో వచ్చి అన్నం పెట్టమన్నాడు. అన్నాన్ని సిద్ధం చేసి తీసుకువచ్చి ఎదురుగుండా పెట్టి సిద్ధం చేసి తినమన్నాడు విశ్వామిత్రుడు. తినమంటే వశిష్ఠుడు అన్నాడు, ఈ అన్నము పాత్రని శిరస్సు మీద పెట్టుకో, నేను నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను, వచ్చిన తర్వాత తింటాను, అప్పటిదాకా అలాగే ఉండన్నా. సరే అన్నాడు. తల మీద పెట్టుకున్నాడు. నదికి వెళ్ళాడు వశిష్ఠుడు. ఎంతసేపటికి తిరిగి రాడు. 100 సంవత్సరాలు అలాగే ఉన్నట్టండి, కదలకుండా. విశ్వామిత్రుడు కోపం గాని కామం గాని ఏది కామక్రోధ లోభ మోహ మనమాశ్చర్యాలు దూరం చేసేశాడు శరీరాన్ని. అలా నెత్తి మీద పెట్టుకునే పాత్రని తపస్సు చేశాడు. ఈ 100 సంవత్సరాలు గడిచినా కూడా వశిష్ఠుడు రాకపోయేటప్పటికీ ఈ శరీరం ధూమం వల్ల కాలిపోయిందన్నారు శరీరం అంతా కూడా. కానీ యోగశక్తి వల్ల ప్రాణం పోదండి. ఈ కాలిపోయిన శరీరం ఏం శరీరం? క్షాత్ర ధర్మంతో వచ్చినటువంటి సంస్కారంతో వచ్చిన శరీరం. లోపల రగులుతున్న బ్రహ్మ తేజస్సు ఉన్నదే, ఆ బ్రహ్మ తేజస్సుతో ఒక కొత్త శరీరం ఏర్పడింది. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు నాయన విశ్వామిత్ర, నువ్వు బ్రహ్మర్షి అయ్యావయ్యా అన్నట్టు. చూడండి ఎంత గొప్ప తపస్సు చేశాడో, ఎంత ఎదురు దెబ్బలు తిన్నాడో విశ్వామిత్రుడు. కష్టం అంటే మనం అనుకుంటాం మనయే కష్టాలని చాలా మంది. కానీ తాను అనుకున్నది సాధించడం కోసం ఎన్ని కష్టాలైనా సరే పడుతూ
తాను సాధించే దానికోసం తాను ఎంతగా కృషి చేశాడన్నది విశ్వామిత్రుడి యొక్క చరిత్ర మనకి తెలియజేస్తుంది. నువ్వు బ్రహ్మర్షి అయ్యావంటే ఒప్పుకోనయ్యా, దీన్ని సకల దేవతలు అందరూ కూడా దీన్ని అంగీకరించాలి, బ్రాహ్మణులు అందరూ కూడా దీన్ని అంగీకరించాలి. అంతేకాదు బ్రహ్మపుత్రుడు అయినటువంటి వశిష్ఠుడు నన్ను ఒప్పుకోవాలి బ్రహ్మర్షిని అని. ఎందుకంటే వశిష్ఠుడి మీద కోపంతో చేసింది, వశిష్ఠుడు నన్ను ఒప్పుకోవాలి అని దేవతలందరినీ విశ్వామిత్రుడు కోరితే అప్పుడు వశిష్ఠుడు వచ్చి అనుగ్రహించి విశ్వామిత్రుడితో స్నేహం చేశాటండి వశిష్ఠుడు. చూసారా, నువ్వు బ్రహ్మర్షి అయినావయ్యా అని ఆయన నోటితో ఆయనే చెప్పాట విశ్వామిత్రుడితో, ఆనందించాడు. ఈ చరిత్రని జనక మహారాజు గారి యొక్క సభలో ఆ శతానందుడు రామచంద్ర ప్రభువుకి చెప్తే, నా గురువు ఇంత గొప్పవాడా విశ్వామిత్రుడు, తాను బ్రహ్మర్షి పదవిని సాధించడానికి ఇంత కష్టపడ్డాడా, నిజానికి ఆశ్చర్యపోతూ రామచంద్ర ప్రభు అంతటి ఆయన తన గురువు కేసు అలా చూస్తూ ఉండిపోయాడు. నిజానికి రామచంద్ర ప్రభువుకి తన కథ చెప్పుకోవడం కన్నా ఈ రోజు తన గురువు గారి కథ చెప్తే ఆయన ఎంతగానో ఆనందిస్తాడు. గురువులంటే అంత శ్రద్ధ రామచంద్ర ప్రభువుకి. అంతటి విశ్వామిత్రుడి యొక్క చరిత్ర మనం విన్నాం ఈరోజు. క్రతువు సంతతి తోడబోరి సురలోకం మండు కల్పించి దివ్య తపశక్తి త్రిశంకు నందునిచే ఏ భవ్యుండో ప్రాక్ సృష్టికి ప్రతి సృష్టిని ఘటించి బ్రహ్మర్షి పదవే రాజర్షి సాధించన్ అట్టి తపోరాశి తలంప వాటి కవే వాటిల్లును శుభారంభము. బలిజేపల్లి వారి తమాషా. ఈ ప్రాక్ సృష్టికి ప్రతి సృష్టిని ఘటించినటువంటి ఈ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కింద మారినటువంటి ఈయన కథని తలుచుకుంటే చాలండి, వాటికి అవే వస్తాయిట శుభారంభాలన్నీ కూడా. మనకి శుభాలు కలగాలంటే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కింద మారిన కథ వినమన్నా. అంతటి గొప్పదైనటువంటి కథ విని రామచంద్ర ప్రభు ఆనందిస్తే ఆ రోజు రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత రోజు ఉదయాన్నే జనక మహారాజు గారి దగ్గరికి రామలక్ష్మణులిద్దరినీ కూడా వెంట పెట్టుకుని విశ్వామిత్రుడు వారు వచ్చారు. అక్కడ శివధనుర్భంగం అనేటటువంటి ఘట్టం, సీతారామ కళ్యాణం అనేటటువంటి ఘట్టం రేపన్నటి రోజున ఈ ప్రాంగణంలో జరుగుతుంది. ఈ 6 రోజులు కూడా రత్నశిల్పి వడయారు గారి పేరు మీదుగా, వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీదుగా జరిగింది. ఇక రేపటి నుంచి మనం మరొక వ్యక్తులతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. అయితే ఈ రోజు వడయారు గారి జన్మదినం సందర్భంగా కూడా ఇంతటి 6 రోజులు ఈ కార్యక్రమాలు వాళ్ళు ఇక్కడ జరిపించినందుకు గాను వచ్చిన మీ అందరికీ కూడా కాస్త అల్పాహారం అది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు శుభ్రంగా అది ప్రసాదం కింద స్వీకరించి మీరు ఇంటికి వెళ్ళవలసిందిగా నేను కోరుతున్నాను. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ రఘురామ, శ్రీరామ జయ రామ రఘురామ, శ్రీరామ జయ రామ రఘురామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, రామ్ రామాయ నమః, 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 రామ్ రామాయ నమః. రేపు సాయంత్రం ఇక్కడ స్వామివారి కళ్యాణ ఘట్టం గురించి వివరించడం జరుగుతుంది కాబట్టి వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నా
వాళ్ళు వచ్చి కళ్యాణ ఘట్టాన్ని వింటే వాళ్ళకి తప్పకుండా కళ్యాణాలు జరుగుతాయి. అందువల్ల మన పిల్లల్లో కానీ మనకి తెలిసిన వాళ్ళు కానీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు వింటే కాస్త ఆ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తే సకల శ్రేయస్సులు కలుగుతాయనడంలో సందేహం ఏమీ లేదండి. అంతటి శ్రీరామనవమి రోజు మనం ఈ యొక్క విశ్వామిత్ర చరిత్రను చెప్పుకుని రేపన్నటి రోజున కళ్యాణాన్ని కూడా చెప్పుకుని మనందరం కూడా తరిద్దాం. ఇప్పుడు అందరూ కూడా చక్కగా ఈ చెప్తున్నటువంటి నామాలు ఏవైతే ఉన్నాయో ఈ చెప్పిన 2 నిమిషాలు చెప్పడం కాదు, ఇదే నామాలని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా రోజు చక్కగా దీన్ని పారాయణలో పెట్టుకుని ఒక 5 నిమిషాలైనా ప్రశాంతంగా ఎవరితో మాట్లాడకుండా ఈ నామాన్ని కనుక మనం రోజు కనుక ఏ వారానికి ఆ వారం నామాలు ఇచ్చారు ఆ పాంప్లెట్లో మీరు చక్కగా చెప్పుకుంటే మనకి రామచంద్ర ప్రభు యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ కృపా కటాక్షాలు లభిస్తాయనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. ఈ రోజుతో శ్రీనాథ రత్నశిల్పి వడయారు గారి పేరు మీదుగా ఈ కార్యక్రమాలు పూర్తయ్యాయి. వడయారు గారు కూడా వచ్చి ఉన్నారు సభా ప్రాంగణానికి. వారి యొక్క పుట్టినరోజు కూడా ఈరోజు కలిసి వచ్చింది ఆయనకి. ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ధార్మిక కార్యక్రమాల్లో ముందు వెళ్ళి పాలు పంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాశ్చ మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జయ గురుదేవ దత్త. సర్వం శ్రీమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.